హాయ్ తనీష్ బాయ్. హౌ సో ఆర్ యూ నీకు భయ్యా? గుడ్ 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 నీకు అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు. బికాస్ ఇదే ఇయర్లో ఒక డైలాగ్ కేవలం హూ ఇస్ అంటే ఒక డైలాగ్ తోటి యూ బికెమ్ ఏ బిలీనియర్, నాట్ మిలీనియర్, బిలీనియర్. బిలీనియర్ ఇన్ ద సెన్స్ ఇట్ మీన్స్ ద వ్యూస్. అంటే ట్రెండింగ్. అంటే ఇప్పుడు ప్రతి పండగకి ఇది వాడుకుంటారు. నాకు తెలిసి 31st నైట్ కూడా వాట్ నువ్వు మందు తాగలే, సిగరెట్ తాగలే, అన్ని గ్రూప్స్లలో హూ ఇస్ తనిష్క్ రెడ్డి. నేను అడిగాను హూ ఇస్ తనిష్క్ రెడ్డి అంటే ఇప్పుడు సౌండింగ్ వస్తుంది. అంటే అది రీచ్ అవ్వడం దట్స్ గ్రేట్. అంటే నువ్వు హీరోగా సక్సెస్ అయినావో కాలేదో కానీ నా ఇంటర్వ్యూ తోటి అయితే మాత్రం తనిష్క్ రెడ్డి సక్సెస్ అయినాడు. అండ్ మోర్ ఎవర్ లెస్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ పిల్లలని దూరంగా ఉంచండి. నేనే ఓపెన్ చెప్తున్నాను. జీవితంలో మంచిగా బాగుపడాలి, లైఫ్లో సక్సెస్ కావాలి, మంచి వేలో వెళ్ళాలి అంటే ఈ ఇంటర్వ్యూ చూడకండి. ఓపెన్గా చెప్తున్నాను. అసలు వ్యూస్ రాకపోయినా ఫరక్ లేదు. లైఫ్లో సక్సెస్ కావాలి, మంచి లైఫ్తో లీడ్ చేయాలి, బాగుండాలి, బాగుపడాలి అంటే తనిష్ రెడ్డి కుల్లం కుల్లా విత్ తనిష్ రెడ్డి ఇంటర్వ్యూ మాత్రం చూడకండి. పాయింట్ ఏంటంటే, నా లైఫ్ డ్రీమ్ ఏంటంటే, ఒక తండ్రి వాని కొడుకుకి ఏం చెప్పాలంటే, జీవితంలో నువ్వు ఏమన్నా చెయ్యి కానీ తనిష్క్ రెడ్డి లాగా ఉండొద్దు. ఇంకో తండ్రి ఇంకో కొడుకు ఇంకెక్కడో చెప్పాలా, జీవితంలో ఏమన్నా చెయ్యి ఒక్కరోజన్నా తనిష్క్ రెడ్డిలా బతకాలి. సో ఐ వాంట్ బి ఏ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మరి జాతకాలు చెప్పుకోవచ్చు కదా, నువ్వు ఆస్ట్రాలజిస్ట్ అయిపోతావు కదా. జనాలు నీ మాటలకి ఇట్లా ఫిదా అయిపోతున్నారు. అట్లా బతికినా కూడా నువ్వు కోట్లు సంపాదించుకోవచ్చు. అంటే సింపుల్ లాజిక్ చెప్తా బ్రదర్. ఇప్పుడు క్రికెట్ అనేది ఉంది, పాసిబుల్. ఒక హ్యూమన్ బీయింగ్ క్రికెట్ ఆడడం పాసిబుల్. నేను నేర్చుకున్నా ఆడినా. ఫుట్బాల్ వాజ్ పాసిబుల్, మా స్కూల్లో నేర్చుకున్నా ఆడినా. కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, మ్యాథ్స్, సైన్స్, ఇట్లా మ్యాథమెటిక్స్ వాట్ ఎవర్ ఉన్నాయి, ఏవైతే పాసిబుల్ ఉన్నాయో ఒక పర్సన్కి నేర్చుకోవడానికి, నేను అవన్నీ నేర్చుకున్నా. సో ఈ జాతకాలు ఇవేవైతే ఇవన్నీ చెప్తారు కదా, దెర్ సమ్ స్కామ్ సమ్వేర్. అది నిజంగా కరెక్ట్ ఉండుంటే నేను ఎప్పుడో నేర్చుకునేటోండి. అది నిజంగా కరెక్ట్ ఉండుంటే నేను ఎప్పుడో నేర్చుకునేటోండి. నిజంగా కరెక్ట్ లేదు కాబట్టి మీరు కరెక్ట్ లేదంటున్నారు. మరి ఎందుకు తనిష్క్ రెడ్డి ఆస్ట్రాలజిస్ట్ ని కలుస్తారు? నువ్వే పెట్టుకున్నావు స్టేట్, నువ్వే ఇన్స్టాగ్రామ్ లో ఈజ్ నాట్ అన్ ఆస్ట్రాలజిస్ట్, ఈజ్ ఎ గురు. నో బిఫోర్ దట్ సమ్ అప్పాజీ గారు. అప్పాజీ గారు ఈజ్ ఓకే. అప్పాజీ గారిని నువ్వు 1 week బ్యాక్ కలిసినావు కర్ణాటకలో. అప్పాజీ గారు కాకముందు సమ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ సినిమా వాళ్ళకు కూడా చెప్తాడు. ఐ డోంట్ వాంట్ రివీల్ హిస్ నేమ్, డోంట్ రివీల్ హిస్ నేమ్, బికాస్ మనం బ్రాండింగ్ ఎవరికి ఇయ్యం బాస్. 100%. ఓకే, తనిష్ రెడ్డి ఇస్ అ బ్రాండ్, రోహిత్ ఇస్ అ బ్రాండ్, అవర్ బల్లా మీడియా ఇస్ అ బ్రాండ్. ఓకే, ఆ వ్యక్తి మీరు కలిసలేదా? కలిసిన. మరి ఎందుకు మీరు? ఇప్పుడు నేను బేసిక్గా చెప్తా బ్రదర్, సంథింగ్ ఈజ్ రన్నింగ్ ఇస్ వరల్డ్. నీకు అనిపించలేదు ఎప్పుడు? నాకు అనిపించింది ఒక ఇన్సిడెంట్లో. ఒకరోజు నేను ఇట్లా హైవే మీద పోతుంటే ఒక సెకండ్ గ్యాప్లో ఒక ట్రక్ మిస్ అయింది. నేను క్యాబ్లో కూర్చున్నా బెంగళూరులో. అది ఎందుకు మిస్ అయింది? దెర్ ఇస్ సమ్ ఫోర్స్ విచ్ ఇస్ దేర్. ఓకే, నేను దర్గాలకు వెళ్తా, నేను పోయినన్ని గుళ్ళు మీరు పోయి ఉండరు, హిందూస్ కూడా పోయి ఉంటారు, అన్ని గుళ్ళు తిరిగేసిన. నేను చర్చిలకు వెళ్తా, ఐ గో టు గురుద్వారా, ఐ గో ఎవ్రీవేర్. సో ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ సమ్ ఫోర్స్ ఇన్ దిస్ వరల్డ్ అట్ ఎనీ కాస్ట్. అండ్ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం నేను అనుకున్నా, అవును ఈ న్యూమరాలజీ అని, ఆస్ట్రాలజీ అని, వాస్తు అని ఇంతమంది నమ్ముతున్నప్పుడు దాంట్లో ఏమైనా ఉందేమో చూసొద్దామని పోయినా. ఐ వెంట్. పోతే 10,000 కదా, కట్టినా, చూసినా, తెలుసుకున్నా. 5,000 10,000 అంతకుమించి ఏం తీసుకుంటారు? సో వెన్ ఐ వెంట్, ఐ సా ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, నిజంగా దీంట్లో పవర్ ఉంటే వాడు ఫస్ట్ వాడి లైఫ్ని సెట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమంటారు తెలుసా, మా రేఖలే లేదు, మాకు దేవుడు గురువుగానే ఉండమన్నాడు అన్నారు. ఠీకే భయ్యా అనుకున్నా. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ ఎనీవన్, ఎందుకంటే రిలీజియస్ పీపుల్ దే హ్యావ్ దేర్ ఓన్ బిలీఫ్స్. అప్పాజీ గారిని కలవడం జరిగింది కదా. అప్పాజీ గారితో ఒకటి చెప్తా, ఈజ్ నాట్ అవర్ అంటే గురువు గిరి కాదు. ఎల్లంగానే భయ్యా తనిష్క్ని తనేష్ అన్నాడు. అంటే కొంచెం డిఫరెంట్గా పలికిండుగా నా పేరు చెప్పిండు, నా ఫోన్ నెంబర్ చెప్పిండు. సరే, నా ఫోన్ నెంబర్ తెలిసి ఉండొచ్చు, నా కార్ నెంబర్ చూసి ఉండొచ్చు. మా సిస్టర్ పేరు, మా పెద్దనాన్న పేరు చెప్పేసిండు. నాకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. మా పెద్దనాన్న అసలు ఎవరికి తెలియదు, నో నోజ్ హిమ్. మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా తెలియదు. సో అప్పాజీ, ఐ వాజ్ వెరీ షాక్డ్. ఐ నో హౌ డిడ్ హీ గెట్ ఇట్, హీ జస్ట్ సెడ్ ఇట్ ఆన్ ద ఫేస్. ఐ వాజ్ లైక్, ఐ వాంటెడ్ టు సీ ఇట్ మై సెల్ఫ్. అంతవరకు అయితే ఐ ఫెల్ట్ నైస్. అంటే నేనైతే ఇంట్రో కరెక్ట్ చెప్పిన కదా, బాగుపడితే బాగుపడండి కానీ ఈ ఇంటర్వ్యూ చూసి మాత్రం చెడిపోకండి. సింపుల్ సింపుల్ పాయింట్. And moreover, I'm so వాట్ డూ యూ జనరల్లీ, నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతావు, వాట్ డూ యూ థింక్ అబౌట్ లైఫ్? అంటే నీకంటే లైఫ్ గురించి 2025 వస్తుంది కదా రేపు, క్రిస్మస్. and moreover, this is not an interview. సారీ, ఐ వాంట్ కట్ ఇట్. I'll say again. అయితే సో జనరల్లీ నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతావు రోహిత్. ఐ వాంట్ ఆస్క్ యూ టుడే, ఇది ఒక ఇంటర్వ్యూ కాదనుకో, నేను కూడా నిన్న క్వశ్చన్ ఇద్దాం అనుకో. రేపు 2025 వస్తుంది, న్యూ ఇయర్. సో లైఫ్ గురించి వాట్ డూ యూ థింక్ అబౌట్ లైఫ్ జనరల్గా?
జీవితం అంటే జీవితం అంటే ఏంటి? నేను నిజంగా తనీష్ రెడ్డి కాదు బాస్. బికాస్ తనీష్ రెడ్డి అంటే ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాటలు వస్తాయి. నా దృష్టిలో లైఫ్ అంటే ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ థింగ్ అండ్ ఇట్స్ అ మెరైకిల్. జస్ట్ ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అయిపోతుంటుంది లైఫ్ అని నేను ఐ బిలీవ్ ఇన్ దట్ థింగ్. అంతే. ఇంకా డిఫైన్ లైఫ్ అంటే నాకు తెలియదు బస్ నాకు తెలియనప్పుడు చెప్పాలి. నేను ఒక సూపర్ లగ్జరీ పక్కన ఆర్డినరీ పోకూడదు భయ్య, కంపేర్ చేసుకోకూడదు. ఇక్కడ సూపర్ లగ్జరీ చూసాను. అట్లా ఏముండదు భయ్. చెప్పండి. సో జనరల్ సేమ్ క్వశ్చన్ తనీష్ భాయ్, వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే ఐ ఫీల్ సింపుల్. ఇప్పుడు C++ అది ఇది అని ఏదేదో పోయి చదువుతూ ఉంటారు. అవి కావు. ఫస్ట్ 4 C's ఉంటాయి. ఫస్ట్ ఆ కోర్స్ చేయాలా. సింపుల్ 4 వర్డ్లు అమ్మా. నీకు కమ్యూనికేషన్ ఉండాలా, అంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలా. కమ్యూట్ ఉండాలా, అంటే బండ్ల పెట్రోల్ ఉండాలా. నీకు కామన్ సెన్స్ ఉండాలా, ఇంగిత జ్ఞానం. అండ్ నీకు క్లారిటీ ఉండాలి లైఫ్లో. జీవితం బాగుంటుంది. ఈ 4 C's ఎవరికన్నా ఉంటే మిగిలిన ఏం అక్కర్లే. కానీ మన దగ్గర ఏం చేస్తారు, దేడ్ దిమాగ్ అంటారు, దేడ్ దిమాగ్ అంటారు, తిడతారు. దేడ్ దిమాగ్ ఒక తిట్టు కాదు, దేడ్ దిమాగ్ అవుతా డేంజర్గా ఉండాలి. అంటే మనకి 1.5 ఉంది. మనిషికి ఎంత కావాలి? 1. బుద్ధి లేనివాడిని సగం బుద్ధుడా అనాలి. దేడ్ దిమాగ్ని దేడ్ దిమాగ్ అని తిడతారు. నో హీ హాజ్ 1.5. 1.5 అంటే వాడికి అవసరానికి ఎక్కువ. నీతో ఒకటి ఆలోచిస్తాడు, నువ్వు వెళ్ళినాక నిన్ను ఎట్లా కిందికి దించాలో కూడా ఆలోచిస్తాడు. సో దేడ్ దిమాగ్ అనేది ఒక తిట్టు కాదు. జస్ట్ కీప్ దమ్ అవే. సో పీపుల్ లైక్ దాట్ దే సే ఇది చదువు అది చదువు, అన్నీ చదువు పనికొస్తే లైఫ్లో ఎక్కడ. బట్ కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం కానీ, కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ, ఇవి బేసిక్గా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్. సో అండ్ న్యూ ఇయర్ ఆల్సో ఇస్ కమింగ్. లైఫ్ ఒక్క నిమిషం, నేను ఇది మన ప్రేక్షకులు చెప్తున్నాను. 2025 వస్తుంది, న్యూ రెజల్యూషన్. చాలామంది ఏం చేస్తారు, కొత్త సంవత్సరం అనేసరికి కొత్త బట్టలు, కొత్త ఆలోచన విధానంతో ఉండాలనుకుంటారు. అండ్ మోర్ ఎవర్ గుడ్లకి వెళ్తుంటారు, న్యూమరాలిస్ట్ని కలుస్తుంటారు, ఆస్ట్రాలజీ కలుస్తుంటారు, రాసులు చూస్తుంటారు, ఫలాలు చూసుకుంటారు, సో కాల్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళు లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఇవన్నీ బీభత్సంగా చేస్తారు. ఒక 1 వీక్ గుడ్లు గోపురాలు తర్వాత, అంటే వాడు ఎంత వరస్ట్ నా క్యాండిడేట్ అయినా న్యూ ఇయర్ అనేసరికి ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ వన్ 100%. బట్ మా ఇంటర్వ్యూలో ఇది న్యూ ఇయర్ సంబంధించిన థింగ్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. ఎవరైతే ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ చూడండి. బికాస్ న్యూ ఇయర్ కావాల్సింది కొత్త బట్టలు, గుడ్లు, గోపురాలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, రాశి ఫలాలు ఇవి కాదు. న్యూ ఇయర్ కావాల్సింది ఏంటి తెలుసా? చెప్పు బాయ్ సాబ్. న్యూ ఇయర్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్. నేనున్నా, ఇది ఒక స్టూపిడ్గా ఉంటుంది చెప్తే, కాకపోతే చిన్నప్పటి నాకు అలవాటు. అంటే ఒక ఏజ్ తర్వాత నాకు చెప్పేసి నువ్వు అలవాటు. సో పాయింట్ ఏంటంటే న్యూ ఇయర్ అన్నప్పుడు January 1st, నువ్వు January 1st మ్యాక్సిమం ఏజ్ చేస్తే ఆ సంవత్సరం అంతా అదే జరుగుతుంది, అట్లా జోక్ ఉండేది. సో నేను Jan 1st ఆల్వేస్ నేను జిమ్కి వెళ్ళడము, ఐ గో టు ద జిమ్, ఐ ఈట్ హెల్దీ ఫుడ్, ఒక 10 రూపాయలు తెచ్చి నా అకౌంట్లో డిపాజిట్ చేయడము, ఇట్లాంటి మంచి మంచి పనులు నేను చేస్తా. అండ్ ఐ గో ఎనీ హోలీ ప్లేస్, చర్చో, దర్గానో, గుడో ఏది దగ్గరలో ఉంటే ఐ గో. బట్ ఐ బిలీవ్ గాడ్ ఇస్ దేర్. ఐఎమ్ మోర్ స్పిరిచువల్. చాలామంది అంటారు వీడు ఇంత బూతులు మాట్లాడతాడు, అట్లా మాట్లాడతాడు, కానీ నాకన్నా స్పిరిచువల్ మీరెవరు కాదు తెలుసా. యూ నో హౌ మచ్ ఐ ప్రే ఎవ్రీ డే. మేడ్ బి టెంపుల్, మస్జిద్, దర్గా, వాట్ ఎవర్. న్యూ ఇయర్కి మీరు ఏం చేయాలి? న్యూ ఇయర్కి ఏం చేయాలా? సరే ఒక పని చేయి భయ్యా. న్యూ ఇయర్కి ఏం చేయాలి కదా, నువ్వు ఒక పని చేయి, టేక్ అ గుడ్ స్టెప్. మందు మానే, నాన్ వెజ్ మానే, ఇవన్నీ మంచివి కదా. కాల్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్. ఇప్పుడు నేను అదే కాల్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్. ఇప్పుడు మనము న్యూ ఇయర్ రోజు ఒక మంచి పని చేద్దామని ముందుకెళ్దాం మన ఆలోచన వస్తుంది. చాలా మంది జిమ్ జాయిన్ అవుతుంటారు, చాలా మంది ట్రోల్స్ కూడా ఈ చూస్తారు. చాలా మందిని వాళ్ళ చాలా మందికి ఫోన్ చేసి ఒక్కొక్క నిమిషము. నేను బేసిక్లీ నేను తాగుతా ఆల్మోస్ట్. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని అడుగుదామన్నా, మా మమ్మీకి కాల్ చేస్తాను, చాలా గుడ్ స్టెప్ కదా. చూద్దాం మా మదర్ ఏమంటారు. నేను తాగుతాను తెలుసు, ఫుల్ అవుతాను కూడా తెలుసు మా మదర్కి. తాగితే ఇంటికి రానని కూడా తెలుసు. మంచిది. మా అమ్మ ఫోన్ ఒక దగ్గర ఉంటుంది, మా అమ్మ ఒక దగ్గర ఉంటుంది, అది కూడా మంచిదే. ఇట్లా ఉంటుంది. అంటే నర్సరీ నుంచి ఇప్పటి వరకు ఇక కూర్చొని తాగాలన్నా, అన్ని షేర్ చేసుకోవాలన్నా దట్ ఫెలో. యు ఆర్ స్టార్టింగ్ సంథింగ్ పాజిటివ్ కదా, టేక్ అ ఫీడ్బ్యాక్. అదే రాయేష్ మామ నమస్తే. చెప్పరా. అరే ఒక్క 2 నిమిషాలు రా. చెప్పమ్మా. అరే కష్టం వచ్చినా ఏదైనా నీతో షేర్ చేసుకుంటా కదరా. అవునవును చెప్పు.
ఏం లేదమ్మా, ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా. ఏంటిదిరా? ఏం లేదురా, ఈ న్యూ ఇయర్ నుంచి మందు మానేద్దాం అనుకుంటున్నా. ఏ పెట్రా పెట్ట, ఈ 2025 కాదు కదా, 2035 వచ్చిన మంతుడు కాని పని. పెట్రా పోయి, నేను బిజీ ఉన్నా. కడి చేసేసి మా వైఫ్ అది- కాల్ చేస్తాను. ఏడున్నావు, ఫోన్ ఎత్తలేవు? ఛార్జింగ్ పెట్టిన రూమ్ లో బయట ఉన్నా. అవునా, నేను ఒకటి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. ఏంటి? 2025 నుంచి నేను మందు మానేద్దాం అనుకుంటున్నా. నేనమ్మా ఆ? నేనమ్మా సరే, థ్యాంక్ యూ, బాయ్. నీకు ఏదన్నా ఉంటే చెప్పు. సరే, ఓకే, ఉంటా. ఓకే బాయ్. అడేమో పెట్రా పెట్టాడు మొహం మీద ఒక బూత్ దిట్టు పెట్టేసాడు. ఈ నా అట్లీస్ట్ నేను భార్య నమ్మా అన్నది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సంసారం చేసిన భార్య నేను నమ్మా అన్నది. ఒకటి అన్న నేను ఒకటి చెప్తా. వీ థింక్ ఆఫ్ టూ మెనీ థింగ్స్ కదా. ఇప్పుడు మందు తాగడం ఏదో తప్పు అంటే మళ్ళీ నేను మందు దగ్గరికి వస్తున్నాను కాదు, నువ్వు మందు తాగలేదని కాదు. మందు తాగడం ఏదో తప్పు క్రైమ్ లాగా చూస్తారు. మందు తాగడం అనేది యు ఆర్ ఫీలింగ్ సాడ్ అబౌట్ ఇట్. బయట సొసైటీలో యంగ్స్టర్స్ ఐ హర్డ్ సో మెనీ కేసెస్ ఆన్ మై ఓన్. నాకు పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు 15-16 year youngsters when they go to Goa or somewhere, wherever they go, they're getting used to drugs and all. That's the worst thing. అంత డేంజర్స్ ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మందు చాలా బెటర్. నేనైతే చెప్తా, ఇఫ్ ఐ హ్యాడ్ అ కిడ్, నాకు పిల్లలు ఉంటే, అరే నువ్వు మందాన్ని ఎంతన్నా తాగరా బాబు, ఈ డ్రగ్స్ జోలికి పోకు, జీవితం అంతా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేటాడు. 100% ఐ వుడ్ హావ్ టోల్డ్ దట్. వీ థింక్ మందు మంచిది కాదు, సిగరెట్ మంచిది కాదు. సరే, ఇప్పుడు అంటే నేను ఒక్క నిమిషం, నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, అమ్మా నువ్వు కుక్క దగ్గర పోదు కరుస్తుంది అని, పులి దగ్గర పోతారు జనాలు, తినేస్తుంది అది. డ్రగ్స్ విల్ ఫక్ అప్ యువర్ లైఫ్. ఐఎమ్ టెలింగ్ ఎనీ వన్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ డూయింగ్ డ్రగ్స్, గుద్ద పగలదింగు. ఎందుకంటే నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడుతున్నావు, బూతులు మాడదు ప్లీజ్. నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడుతున్నావు అంటున్నావు. యూఆర్ సేవింగ్ అ లైఫ్. ఆల్కహాల్ నో ప్రాబ్లమ్, ఇట్స్ ఆల్ సోల్డ్ ఓవర్ ద కౌంటర్. దాన్ని ఎంత స్పెసిఫిక్ తీసుకోవాలి. అయితే చిన్న గొడవలు అయితే పొద్దున్న నార్మల్ అయిపోతుంది, కానీ లైఫ్ బాగుంటుంది. డోంట్ గో టు మోస్ట్ డేంజరస్ థింగ్స్. అంతకన్నా డేంజర్ దేవుడు పైకి పిలిచి ఖచ్చితంగా దింగుతాడు. నేను ఇది ఒకటి చెప్పాలనుకున్నా, సారీ బికాజ్ ఇట్ వాస్ ట్రెండింగ్. డ్రగ్స్ జోలికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు పైకి పిలిచి దెంగుతాడు. ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోతే లైఫ్ సంకనాకిపోతుంది. తిరిగి చూసే లోపల ఏముండదు. మై ఫ్రెండ్ వాజ్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ. ఈరోజు తిరిగి చూస్తే వాడు లైఫ్లో 300-400 అడుక్కుంటే తిరుగుతుంటాడు. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను లైఫ్లో న్యూ ఇయర్కి బట్టలు ఇవి గుళ్ళు చుట్టూలు కాదు, దేని చుట్టూ తిరగాలి మరి? నీ ఫ్యామిలీ చుట్టూ తిరుగు, ఫ్రెండ్స్ చుట్టూ తిరుగు, ఎంజాయ్, ఫీల్ నైస్. సంవత్సరం మొత్తం కష్టపడ్డావు అంటే దిస్ ఈజ్ ఎ బిగ్ డిస్గ్రేస్. అందరూ చెప్పాలి, నువ్వు సంవత్సరం మొత్తం కష్టపడ్డావు కదా. 90% ఆఫ్ ద యంగ్స్టర్స్ 31st డిసెంబర్కి పాస్ కొనాలన్నా, ఒక పార్టీకి మందు కొనాలన్నా, గోవాకి వెళ్ళాలన్నా బడ్జెట్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే సంవత్సరం మొత్తం మొట్టగొడుస్తున్నావా? నీకు తెలియదా న్యూ ఇయర్ వస్తుంది, ఆ రోజు న్యూ ఇయర్ రోజు తాగుతానే తాగినట్టు కాదన్నా. ఇప్పుడు తాగనోళ్ళు నాకు ఒకటి అడుగుతాను అనీష్ భాయ్, 31st రోజు ఒక్కటి రోజు నువ్వు తాగితేనే ఆ ఒక సక్సెస్ఫుల్ ఇయర్ కి ఎండ్ పెట్టినట్ట, కొత్త ఇయర్ నువ్వు ఎండ్ చేయడం. అంటే నీ ఒకటి రోజు ఎందుకు తాగాలి? నీ బర్త్డే ఒకటి రోజే పబ్బులు ఎందుకు పోవాలి? నీ బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేస్తేనే నీ బర్త్డేనా? అంటే నువ్వు పుట్టినట్టు కాదా? లేకపోతే సారీ, నీ బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేస్తేనే అది బర్త్డే అవుతుందా? లేదు. మరి ఎందుకు కట్ చేసినావు? లాస్ట్ టైం 60-70 కేకులు కట్ చేసినావు. నాకు వచ్చి కడియమని కడిగేసిన, చెప్పు కట్ చేస్తేనే ఇప్పుడు నన్ను ఎంత గట్టిగా అడిగినావు, 31st నాడు తాగుతేనే 31st డిసెంబర్ అన్నప్పుడు నేను కేక్ కట్ చేస్తేనే నా బర్త్డే అయితే నేను కట్ చేయనని చెప్పు. 31st నేను ఒకటంట ఆర్జీవి గారు చెప్పినట్టు 31st కి ఫస్ట్ కి ఏం తేడా ఉంటది బాస్? ఏముండదు తేడా. ఎందుకు తాగాలి? రిలాక్సింగ్. ఎందుకు రోడ్ల మీద సండేకి మండేకి ఏం తేడా? సండేకి మండేకి ఏం తేడా? ఏం లేదు. కానీ ఎందుకు సండే రిలాక్స్ అవుతావు? ఇంట్లో వంట వండించుకుంటావు. ఎందుకు 11:30-12కి లేస్తావు? పిల్లలతో సండే ఎందుకు ఆడతావు? ఇవన్నీ అన్న ఒకటి, ఇవన్నీ ఆనవాయితులు. ఒకటి ఐ విల్ టెల్ యూ సమ్ థింగ్స్ వై ఆర్ దే దేర్. ఎగ్జాంపుల్, ఇన్ హిందూస్ వి బర్న్ ద డెడ్ బాడీ. ఇది ఇలా చేయాలని ఎక్కడ ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ జియోగ్రఫికల్. మర్చిపోతాను. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు అంటే 31st రోజు అది ఒక ఆంగ్ల సంవత్సరం, హిందువులు సెలబ్రేట్ చేసుకోకూడదు, మనది ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంటారు. సెలబ్రేట్ చేసుకున్న ఇక్కడనే డిసప్పాయింట్ చేస్తారు. ఇది క్రిస్టియన్స్ ది, ఆంగ్లోలది ఇంగ్లీష్ సంవత్సరం, మనది ఉగాది పచ్చడి
ప్రకృతి అని మాట్లాడుతుంటారు. పర్ఫెక్ట్. అక్కడి నుంచి చేస్తుంటారు. మరి మీ ఇదే చెప్పిన పంతుల కొడుకులు కూడా 31 రోజు దావతలు ఎంజాయ్ చేస్తారు. ఇదే తనీష్ రెడ్డి చెప్పిన కూడా అదే చేస్తారు. ప్రతి ఒక్కరు మన న్యూ ఇయర్ రోజు ఎందుకు విష్ చేస్తారు భయ్యా? చెప్తా, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. దే మేకింగ్ కరెక్టా కాదా నేను చెప్పింది? పాయింట్ కరెక్టే. దే మేకింగ్ ఫన్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్న ఒక పాయింట్. ఓకే, క్రిస్టియన్స్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇండియాలో? గత భయ్యా మళ్ళా క్రిస్టియానిటీ 1 సెకండ్ ఐల్ టెల్ యూ, 70-80 ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నాం. కొంచెం అతి స్టార్ట్ అయింది ఆ బుష్ బిష్ అని కొన్ని సౌండ్లు. ఇంతకుముందు అట్లా లేదు క్రిస్టియానిటీ. ఈ మధ్యలో దే ఆర్ డూయింగ్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ ఫనీ. ఆబ్వియస్లీ పీపుల్ విల్ లాఫ్. ఇప్పుడు నేనున్న ఏదైనా ఫనీ డ్యాన్స్ చేస్తే అందరు నవ్వుతారు. సో ద సింపుల్ లాజిక్ ఏంటంటే ద వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్, మన గుళ్ళు కానీ మస్జిద్లు కానీ చర్చిలు కానీ గత 100 సంవత్సరాల నుంచి ఎట్లా నడుస్తున్నాయి అదే స్టైల్లో నడుపుకుంటూ వెళ్ళిపోయి ఉంటే ఎవ్వడికి ఏ బాధ ఉండేది కాదు. దిస్ వుడ్ హావ్ బీన్ అ సెక్యులర్ కంట్రీ. నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే ఇక్కడ కూడా కాలుతుంది, ఈడ ఎక్స్ట్రాల్ చేస్తే ఆనికి కాలుతుంది. సింపుల్ రోజే నామ సంవత్సరం అన్న వాళ్ళు అది ఖచ్చితం, అది నిజం. హిందుత్వ మరి హిందువులు ఎందుకు మరి అదే రోజు కూడా తాగుతారు? I'll tell you one thing. We go to any place. నీకు తెలుగు రాకుండా నడుస్తుంది బతకొచ్చు, హిందీ రాకుండా నడుస్తుంది బతకొచ్చు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎక్కడికి పోయినా యూ నీడ్ టు నో ఇంగ్లీష్. వై? బికాస్ ద బ్రిటిష్ హెస్ రూల్డ్ ద వరల్డ్. ఓకే, అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్ దీస్ బేసిక్ థింగ్స్. నాకు తెలిసి క్యాలెండర్ బ్రిటిష్ కాదు, ఇంకెవరు స్టార్ట్ చేసి తెలియదు, కానీ ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫ్యూ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ సో ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, సారీ, హెల్ప్, అది ఇది కామన్ వర్డ్స్. అట్లా 31st డిసెంబర్ ఏంటంటే అమ్మా ఈరోజు అంతా నా వర్క్ అయిపోయింది, నా ఐ ఫీల్ కంఫర్టబుల్, ఈ సాయంత్రం నేను ఎంజాయ్ చేస్తా అన్నట్టు సంవత్సరం మొత్తం అయిపోయింది. ఇట్స్ ద ఎండ్. వీడి జీవితం ఎట్లా బతుకు మారదు, వీడి చండాలం ఎట్లా పోదు, కనీసం వెళ్ళిపోద్దేమో, ఈ సంవత్సరం అయిపోయింది రేపటి నుంచి బెటర్ ఉంటుందేమో అనుకోండి. ఏముండదు, అట్లనే ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సంవత్సరం ఏం మారదు. చెప్తున్నా కదా, ఒక మంచి పని చేద్దామంటే ఇంట్లో నమ్మరు, నానే కాదు ఎవరు నమ్మరు. వాడి సెల్ఫ్ డబ్బా ఏం లేదు. 31st ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చంపేద్దాం. మనం మంచిగా మారుతాం. 31st నుంచి ఎండి పెట్టేసి న్యూ లైఫ్, న్యూ ఇయర్, న్యూ లైఫ్ అని న్యూ రిజల్యూషన్ అనుకుంటాం కదా. ఇంట్లో పేరెంట్స్ నమ్మరు, ఇంట్లో అమ్మ నమ్మదు, ఇంట్లో భార్య నమ్మదు, ఇంట్లో అయ్య నమ్మడు, ఇంట్లో దోసి ఎవరు నమ్మడు. ఏదో నెల రోజులు 15 days ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి అది కాని పని భయ్. ఇయర్లు మారుతాయి కానీ మనం మారం. అంతే, రైట్? మార్పు అనేది హ్యాపీ న్యూ ఇయర్ ఏం చెప్పుకోవాలి? అసలు ఇయర్ ఎందుకు హ్యాపీగా ఉంటుంది బాస్? ఇయర్ ఎంత మంది హ్యాపీ ఉన్నారు బ్రదర్స్? ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బాస్ అంటారు. నరేష్ భాయ్ 31st నైట్ కరెక్ట్ ట్రక్ మన రింగ్ అవుతుంది, మెసేజ్ వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ బాస్ అంటారు. వాట్ ద ఫక్? హ్యాపీ న్యూ ఇయర్ అంటే బాస్? హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఉంటుందా బాస్? నేను అడుగుతా, ఇయర్ హ్యాపీ ఉంటుందా? అరే తనీష్ భాయ్, ఇయర్ లో హ్యాపీయెస్ట్ థింగ్ ఏం తెలుసా ఇయర్ లో? నేను తనీష్ రెడ్డిని డౌన్ ఫాల్ చూసిన, అప్పు చూసిన అంటే తనీష్ రెడ్డి పోర్షే ఉన్నాడు. నా ఇంటర్వ్యూ పెద్ద బ్లాస్ట్ అయ్యింది. ఇక నువ్వు ఏ స్థాయికి పడిపోయినావు నేను చెప్పకూడదు మధ్యలో. రైట్? హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, నువ్వు ఫైనాన్షియల్ డ్యామేజ్ అయినావు, హెల్త్ డ్యామేజ్ అయినావు. ఇలాంటి పరిస్థితుల్లో తనీష్ రెడ్డిని చూసినాను. సో అట్లన్నప్పుడు న్యూ ఇయర్ ఎందుకు వస్తుంది బాస్? ఇది నువ్వు పాయింట్ చెప్పినందుకు నేను నీకు పాయింట్ చెప్పాలా. షార్ట్ కట్ అయిపోయి ఇయర్ ఎండ్ అయితే హ్యాపీగానే అయింది కదా. ఎండ్ బాగుంది, మధ్యలో పడ్డా, ఎండ్ బాగుంది. ఇప్పుడు నేనేమంటున్నా, చిన్న విషయము, ఐ రియలీ ఐమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఐ హ్యావ్ టు టెల్ దిస్ రియలీ, దిస్ సంథింగ్ టు ద యూత్. ఎప్పుడు మెసేజ్ ఇవ్వలేదంటావు కదా, ఈ యాప్లలో క్రెడిట్ కార్డులో ఏదో చిన్న చిన్న అప్పులు చేసేసి కట్టలేక ఫర్ గర్ల్ ఫ్రెండ్ సంథింగ్ ఏదో తీసుకుని బెట్టింగో గిట్టింగో వాడు ఏదో అన్ని రకాలుగా అప్పులు చేస్తారు. అప్పు ప్రెషర్కి ఐ గాట్ సో మెనీ మెసేజెస్ ఆన్ మై ఇన్స్టా, అన్న చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, అప్పులు అయిపోయినా ఏం చేయాలని. అట్లయితే నా టోటల్ లైఫ్లో నేను ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలా? నేను కొన్నిసార్లు ఏవో చేసినా ఫ్లాప్ అయినాయి, అడ్డంగా తెంగినాయి పైసలు, నేను కష్టాల్లో పడ్డా, నాకు 100 ఫోన్లు వచ్చినాయి, నాకు ధమ్కీలు కూడా వచ్చినాయి, చంపేస్తాం రేపు పొద్దున కల్లా పైసలు కట్టకపోతే అని. అట్లా సూసైడ్ చేసుకుంటారా? ఎస్. వదిలేస్తావా లైఫ్? ప్యాంట్లో ఉందా, పని చేస్తుందా, చెక్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, ఒక్క నిమిషం. డెత్ ఇస్ నాట్ ద అల్టిమేట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. యు ఆర్ నో వన్ టు కిల్ యువర్ సెల్ఫ్. చంపినా పుట్టించినా దేవుడే చేయాలి. బ్రదర్ యువర్ రైట్, లిటిల్ బిట్ కరెక్ట్ అవుతున్నా. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూలో నేను ఏం ప్రిపేర్ కాలేదు, కానీ సూసైడ్ మీ ద్వారా చెప్పాలి అనుకున్నాను. మీరే తీసుకొచ్చినారు, నేను ఓపెన్ గా చెప్తాను. అయితే ఒక నిమిషం, నా లైఫ్ లో హైయెస్ట్ ఎందుకు, మనం ఒకసారి ఎక్కడికో పోయినాం, పెద్ద బిల్లు కట్టినా, we enjoyed, we had some alcohol, we had some good food, we spent. Do you believe this Tanishq Reddy has called some friends and asked for 3,000 rupees, 5,000 rupees also? You asked me? Yeah. You asked me? I have gone through a life like that. You asked me? I asked you also. నీకు అప్పుడు 10,000 అడిగినా ఒకప్పుడు.
2019 అనుకుంటా, 19లో, ఎస్ 19 యాజ్ 25,000. యు ఆస్క్ వెంకటన్న ఫర్ 5,000. ఎవడన్నా నమ్ముతాడా? యు ఆస్క్ వెంకటన్న వెంకటన్న 5,000. అడిగినా, వెంకటన్నకి 5,000 అడిగినావు. నేను అప్పుడు మా మీరు ఎవరో నాకు తెలియదు. మా ఫాదర్ని ఒకరోజు నేను ఫోన్ చేసి పప్ప ఒక 2,000 ఉన్నాయని కొడితే చాలా బాధపడిపోయాడు. నీ దగ్గర లేవు ఆ పైసలు అని. నా దేవుడు కర్మ ఏందంటే నా ఫేస్ వాల్యూ ఎట్లుంటుంది, వీని దగ్గర ఎప్పుడు పైసలు ఉంటే వాడు మస్తు ఉంటాడని. ఎప్పుడు ఒకడు ఉండడు, డౌను అప్పు అందరికి వస్తుంది. ఇప్పుడు మొన్న ఒకటి చెప్పారు కదా, ఒకటి సోషల్ మీడియాలో చదివిన, చాయ్ వాళ్ళ ఏమో పిఎం అయిపోయాడు, ఒక కాఫీ షాప్లో నడిపే కాఫీ డే అతను సూసైడ్ చేసుకోండు. సో యూ కెన్ నాట్ సే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి ఓకే అన్న, కష్టాలు మంచిగా వస్తాయి, కుక్కకు రావు. ఓకే, నేను సూసైడ్ గురించి మాట్లాడారు కాబట్టి నేను సూసైడ్ గురించి చాలా డెప్త్గా వెళ్తున్నాను ఈ సబ్జెక్ట్. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే సూసైడ్లు చూస్తుంటాను, తెలిసిన వాళ్ళు కూడా చనిపోతుంటారు. సూసైడ్లు 3 టైప్స్ ఉంటాయి. అంటే సూసైడ్ చేయడానికి కారణం, అంటే నేను ఒకసారి నైట్ కూర్చొని చదివితే, అంటే నేను అనలైజ్ చేస్తే సూసైడ్ కారణాలు 3 ఉంటాయి. ఒకటి మనీలో క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది, అప్పులు ఉంటాయి, లేకపోతే వాడు ఎవడో మోసం చేసి ఉంటుంది, లేకపోతే వీడు ఫైనాన్షియల్ గా బాగా లేకపోతే చచ్చిపోవాలంటది. కరెక్టా కదా? 100%. సూసైడ్ కి కారణం మనీ ఉంటుంది, ఫైనాన్షియల్. సెకండ్ థింగ్ వచ్చేసి లవ్. అది పేరెంట్స్ లవ్ మిస్ అయి చనిపోవచ్చు, కూతురు చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ అన్ అటాచ్మెంట్. అమ్మాయి చనిపోయిందని, అబ్బాయి చనిపోయిందని, జెండర్ ఏదైనా కానీ. అండ్ థర్డ్ వచ్చేసి, కెన్ యూ గెస్ ఇట్? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు చెప్పి ఏదో డిసైడ్ అయ్యా ఉంటా. నేను అడుగుతున్నా తనేష్ భాయ్, డిసైడ్ అయ్యి ఉంటా. నువ్వు మీరేమనుకుంటున్నారు? బేసికలీ సూసైడ్ అనేది వాట్ ఐ డోంట్ లైక్. నేను మీకు చెప్పలేకపోతే మీరు మళ్ళీ మీ ట్రాక్ అవుతారు అంతే. సక్సెస్, అవును, సక్సెస్ గురించి నేను మెయిన్ 10th లో తక్కువ మార్కులు వస్తాయేమో. నువ్వు వినాలే, నువ్వే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినావు. నేను కంప్లీట్ చేయండి. నేను లవ్ గురించి మాట్లాడినా, మనీ గురించి మాట్లాడినా, ఇప్పుడు మూడవది సక్సెస్. ఈ 3 రీజన్సే ప్రతి ఒక్కరు చనిపోవడానికి కారణం సార్. సక్సెస్, నేను 10th లో తక్కువ మార్కులు వచ్చి చచ్చిపోతాను, తక్కువ మార్కులు వస్తాయేమో, ఫెయిల్ అవడం కాదు, నేను ఇంటర్లో ర్యాంక్ కొట్టకపోవచ్చేమో, ఎంసెట్లో ర్యాంక్ కొట్టకపోవచ్చేమో. కొట్టడం తర్వాత సంగతి, కొట్టిన తర్వాత తక్కువ మార్కులు వచ్చి చనిపోవడం, ప్రెషర్ ఎక్కువ వేయడం. ఈ మధ్య సూసైడ్ చాలా ప్యాషన్ ఎట్లా అయిపోయింది తెలుసా? లైఫ్ కొత్తగా కనపడట్లేదు, వాట్ ద ఫక్, సంపాదించే 2-3 లక్షలు. ఇది నేను సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ చూస్తుంటాను, సాఫ్ట్వేర్ లైఫ్ కొత్తగా కనపడట్లేదు. అంతెందుకు బాస్, హీరో బిచ్చగాడి హీరో కూతురు ఏజ్ జస్ట్ 9th or 10th క్లాస్, ఆ అమ్మాయి చనిపోవడం. దేవుడు వాళ్ళ నాన్న ఫేమ్, హీరో, ఫైనాన్షియల్, ఇదే ఎవ్రీథింగ్, బట్ ప్రెషర్ఫుల్ లైఫ్. అంటే నేను ఇక్కడ లైఫ్ కొత్తగా చనిపోవడం లేదు, కానీ ఈ మధ్య సూసైడ్లు చాలా కామన్ అయిపోతుంది బాస్. సస్తే మీరు చాలా గొప్ప అనుకుంటారు, మీరు ఇంతమంది అన్నారు కదా మొగోళ్ళు. నాకు ఆడవాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడను. కష్టపడి 9 ఏళ్ళు అమ్మ మోస్తే, ఈ జనరేషన్ లో పిల్లలు పుట్టడమే చాలా కష్టం. ఈ జనరేషన్ లో పిల్లలు పుట్టడమే కష్టం. హాస్పిటల్స్ కన్నా ఎక్కువ ఐవీఎఫ్ సెంటర్, ఫర్టిలిటీ సెంటర్స్ లో ఎక్కువ ఉంటారు. అలాంటిది నానా సంకలనాకి కష్టపడి ఇబ్బంది పడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నడి పోయి నీకు పిల్లలు కంటే ఫీజులు గీజులు తెచ్చి ఎక్కడెక్కడే కడితే నీకు లైఫ్ వాల్యూ తెలియదు. అయినా నీ లైఫ్ నీది కాదు బాస్, అది భగవంతుడు, నీ పేరెంట్స్ ది. 100%. నువ్వు వస్తావు, ఒక 5 seconds పెయిన్ ఉంటుందా భయ్యా, 15 seconds పెయిన్ ఉంటుందా భయ్యా, తర్వాత లైఫ్ లాంగ్ ప్లేయర్ ఉండేది ఎవరికి భయ్యా? ఫ్యామిలీకి ఉంటుంది. మరి అది ఆలోచించిన వాడు, ఐ హావ్ సీన్ వన్ మదర్, వాడు సుఖాల కోసం, వాడు సంతోషం కళ్ళ ముందు ఒక మదర్ని చూసిన, అట్లా శవం తీసుకపోతుంటే వాంది, దట్ వే షీ వాస్ క్రైయింగ్, నాకు ఏడుపు వచ్చి బయటికి వచ్చేసిన, భయం వేసింది. అరే భయ్యా, మొన్న ఒకడు ఇజ్రాని లవ్ చేస్తాడు, స్టడీ చెప్తానండి. ఒకడు కర్నూలు, వాడు బీటెక్ చదివినట, రీసెంట్ గా ఒక ఇజ్రాని లవ్ చేస్తాడు. ఇజ్రాని లవ్ చేసినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు, సూసైడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోపోతే ఆ ఇజ్రాయెల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని ప్రెజర్ చేస్తే వాళ్ళు తట్టుకోలేక, అవమానం, ఇబ్బంది తట్టుకోలేక తల్లిదండ్రులు ఈ కూడా కొడుకు చేయబట్టి తల్లిదండ్రులు చచ్చిపోతుంటారు. సో కెన్ ఐ టెల్ యూ సంథింగ్ అబౌట్ దిస్ ప్రెషర్? ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు సక్సెస్ కాదు అనుకుందాం, ఎగ్జాంపుల్ XYZ ఒక పర్సన్, విను, ప్రెషర్లో చచ్చిపోతున్నారు కదా, సూసైడ్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రెషర్, యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్. ఈ మనిషిని తీసుకుపోయి అడవిలో ఒక్కడనే వదిలేసి, వాడు సక్సెస్ఫుల్లా కాదా ఎవరు చెప్పాలా? జంతువులు చెప్తే చెప్పవు. పొద్దున్న లేస్తావు, ఏదో ఒకటి కాయో గియో తెంపుకుంటావు, తింటావు. నువ్వు ఫెయిలియర్ అని ఎవరు చెప్తున్నారు? నీకు సక్సెస్ లేదని ఎవరు చెప్తారు? యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్.
నువ్వు బాడీలో నుంచి మీ మమ్మీ కడుపులో నుంచి వచ్చి పుట్టినావు, అదే ఫస్ట్ సక్సెస్. సెకండ్ థింగ్, ఇన్ని సంవత్సరాలు ఏం యాక్సిడెంట్లు రోగాలు లేకుండా బతికినావు, అదే సక్సెస్. 3 పూటలు తింటున్నావు, తిన్నది నీట్గా బయటకు వెళ్తుందంటే అది ఇంకో సక్సెస్. వీళ్ళకి ఏం తెలుసా, ఐ హ్యాడ్ అ వెరీ బిగ్ ఫైట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బికాజ్ వాడు అర్ధరాత్రి ఫోన్ చేసి మామ ఇంటికి రావచ్చా అన్నాడు. ఈ టైం దేనికి రా, ఏమైందంటే దాంతో గొడవపడ్డా. దాంది అంటే ఎవరు అన్నా, నా పెళ్ళాం. దాంది ఏంది, కాల్ బై నేమ్. ఏం జరిగిందంటే ఏదో నా ఎగ్జాంపుల్, ఇది అక్కడ పెట్టలే, అది ఇక్కడ పెట్టలేదు, చుట్టాలు వచ్చినప్పుడు నువ్వు స్మైల్ చేయలేదు, ఇద్దరు కొట్టుకున్నారు. నేనన్నా హౌ లక్కీ ఆర్ యూ, నాకు మొన్న ఫ్యాటీ లివర్ వచ్చింది. ఐ ఈట్ వెరీ హెవీ రెడ్ మీట్, ఆల్కహాల్ తాగుతుంది 100%, రెడ్ మీట్ కూడా బాగా తింటా నేను, మటన్ ఇవే తింటుంటే దానివల్ల వచ్చింది. నేను ఒక జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూసి ఇంటికి వచ్చేవరకే ఐ వాజ్ ఫీలింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దెన్ ఐ అండర్స్టూడ్, ఏది చిన్న ఈగో కోసం నువ్వు పెళ్ళంతో కొట్లాడేసి దాని పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అయిపోతున్నావు. నీకు హెల్త్ ప్రాబ్లం లేదు, నీ పుట్టినో బతికినో కాలో చేయో పోలేదు, యు ఆర్ నాట్ హ్యాండిక్యాప్డ్. హౌ బ్లెస్డ్ ఆర్ యు మ్యాన్. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ అన్న. ఇది జీవితం కదా. ఐ టెల్ యూ వన్ థింగ్ బ్రో, వీళ్ళు ప్రెషర్గా ఫీల్ అవుతారు ఏంటంటే నెవర్ కీప్ ఎ పారామీటర్. వాళ్ళ భార్యతో గొడవపడి మీతో రిఫ్రెష్ అవ్వడానికి వచ్చి ఉండొచ్చు కానీ, బట్ నేను ఒకటి చెప్తా బ్రదర్ అన్న, వీళ్ళకి జనాలకి ఐ టెల్ యూ హౌ ద సొసైటీ హెస్ బికమ్. సూసైడ్స్ కి కారణం పర్సనల్ పీపుల్ కాదు, సొసైటీ. ఎగ్జాక్ట్లీ. నువ్వేంది కారు కొన్నావు, నువ్వు అది కొన్నావు, ఎందుకురా నీకు పక్కన మరి ఏం దగ్గర ఏముంటది. ఎవడో నాకు చెప్తాడన్నా, నాకు ఎవడో చెప్తాడు సెకండ్ హ్యాండ్ పార్ష్ రాదు అని. సరే నీ దగ్గర ఏముంది, బెంట్లీ ఉందా, థర్డ్ హ్యాండ్ అని ఉందా, లేదు. వాడి దగ్గర అసలు కారే లేదు. సో వై డూ యూ పాయింట్ అవుట్ ఆన్ పీపుల్? లీవ్ ఇట్ అంటే కంపారిజన్ జీవితంలో ఇది కూడా అన్న, వాళ్ళలాగా బతకాలి, వాళ్ళలాగా చెప్పులు వేసుకోవాలి అనుకోవాలి, దానికి నువ్వు ట్రై చేయాలి. నీకు ఒకటి చెప్పాలనా, ఐ హ్యాడ్ అ ఫైట్ విత్ అ గర్ల్ లాంగ్ టైమ్ బ్యాక్. వన్ సింపుల్ పాయింట్, అక్కడికే వస్తున్నా. ఐ హ్యాడ్ అ వెరీ సింపుల్ ఫ్రెండ్. అరే అన్న, నువ్వు కూడా చెప్తావు డోర్ గట్టిగా వేసి అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ వదిలేసినావు అన్న నువ్వు. నేను మాట్లాడితే గలీజ్ ఉంటాయి, మళ్ళీ పర్సనల్ గా పోతా. నువ్వు ఇంతకుముందు ఒక అమ్మాయి గురించి అది ఇది అన్నందుకే నీకు కోపం వస్తే నువ్వు డోర్ గట్టిగా వేస్తే నీ బాగా పిల్లడు వదిలేస్తావా? ఇదో సైకో అన్న నువ్వు. ఇంకేమన్నా డోర్ గట్టిగా వేస్తే కదన్నా, నేను నానా సంకలనాకి కష్టపడి ఒక కారు కొన్నా. కారు ఇంపార్టెంటా నీకు తను ఇంపార్టెంటా? ఇట్స్ అప్పుడు నా ఏజ్ ఎంత, లైఫ్ అప్పుడు నా ఏజ్ ఎంత, ఏజ్ ఇచ్చిపెట్టి పైసా, ఏజ్ ఎంత, ఎందుకు మెయింటైన్ చేసినావు పైసా? అప్పుడు ఏజ్ అప్పుడు ఆ టైంలో తిరుగుతావు అమ్మాయిల చుట్టూ. అప్పుడు మా పక్కింటోడు వచ్చి చెప్పిండు మా మదర్ కి ఫాదర్ కి, ఏమని, మీ అబ్బాయి అమ్మాయిల చుట్టూ తిరుగుతుండను, లేదా నీ చుట్టూ తిరగాలనా అన్నది మమ్మీ. ఆబ్వియస్గా దట్ ఈస్ మై ఏజ్. Dude, even at this age, if I start roaming only with women all the time, ఏమన్నా ఉందా సెన్స్? చిన్నప్పుడు బొమ్మలు ఆడుకుంటా, ఇప్పుడు నేను బొమ్మలు పెట్టుకొని యంగ్ ఏజ్, వెన్ యూఆర్ యంగ్ చెప్తా, చిన్న పిల్లోడు బొమ్మలతో ఆడాలా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువుకోవాలా, 10th 9th టైమ్ ఇస్ డేంజరస్ ఫర్ స్టడీస్, దాని తర్వాత లవ్లు చేయాలా, ప్రేమలు ఓడిపోవాలి, సేమ్ డైలాగ్ చెప్తా, అన్నీ జరగాల. ఓకే, అండ్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, దెన్ యూ షుడ్ ప్లాన్ యువర్ రిటైర్మెంట్. దిస్ ఈస్ ద సైకిల్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను 2 బొమ్మలు అన్ని కింద వేసుకొని ఆడుకుంటా ఉంటాను, చిక్కి 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 అని. ఏమంటావు నువ్వు, పిచ్చోడాడు అంటారు. సరే, చెప్తా. ఇంతకుముందు అడిగారు వాట్ ఈస్ లైఫ్ అని. లైఫ్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది బస్. నేను డిస్కషన్ లో బాగా వచ్చింది పాయింట్. ఇప్పుడు చెప్తా లైఫ్ ఏం తెలుసా, నువ్వు హ్యాపీగా నీకు లైఫ్ మీ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినావు, దట్ ఈస్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. నువ్వు హ్యాపీగా 3 పూటలు తింటున్నావు, దట్ ఈస్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. నువ్వు హ్యాపీగా హెల్దీగా ఫిట్ గా ఉన్నావు, దట్ ఈస్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. హ్యాపీగా నువ్వు గాలి పిలుస్తున్నావు, దట్ ఈస్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతావు, దట్ ఈస్ యువర్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్. దీని మించి లైఫ్ ఉండదు. చిన్న చిన్న వాటికి పెద్దగా చేసుకొని ఎవడో ఫోన్ ఎత్తలేదని సూసైడ్లు చేసుకుంటారు, పానిక్ అయిపోతారు. అయితే వన్స్ ఐ జస్ట్ గాట్ సమ్ 7 8 9 కాల్స్ ఫ్రమ్ సమ్వన్. ఏం తెలుసా, నేను జస్ట్ వాష్రూమ్ పోయి వచ్చిన అబ్బా, ఆ మెసేజ్ చదివినా బ్లూటిక్ వచ్చింది, వాష్రూమ్ పోయి వచ్చే లోపు వాళ్ళు కంగారు అయిపోతారు. ద జనరేషన్ నౌ హాస్ బికమ్ వెరీ ఇంపేషెంట్. ఓపిక లేకపోతే సంకనాకిపోతావు, గుర్తుపెట్టుకో. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ భయ్యా. ఇంతకుముందు ప్రేమ గొప్పగా చెప్తున్నావు కదా, నేను ఏమనాలనుకుంటున్నా, అది పర్సనల్ దీని మీద ఉంటుంది బ్రదర్. ఇప్పుడు నేనున్నా, నాతో బతకడం చాలా కష్టం. అసలు నేను పెళ్లి చేసుకోవడమే కష్టం నేను అంటున్నా. 100% నీతో ఉంటే సంసారం చేయదన్నా. సారీ టు సే దిస్ వర్డ్స్, ఐ నో దట్ యు ఆర్ వెరీ టిపికల్ మైండ్ అన్న. పీపుల్ ఆస్క్ మీ వై యు నాట్ మ్యారీడ్. నాకు అన్ని ఇట్లనే ఉండాలి, కష్టం అంత. పిల్లని ఇచ్చిన ఇక పిల్లని ఇవ్వడానికి ఏముంది. రోహిత్ భాయ్ నేను పెళ్లి చేసుకుంటా, అమ్మాయి చేసుకుంటే నేను నా లైఫ్ మారుతుందేమో, పిల్లని ఇవ్వడానికి ఈ రోజు నీకు కావాల్సింది క్యారెక్టర్ కాదు, ఈ రోజు నీకు కావాల్సింది ఫ్యామిలీ కాదు, కేవలం సొంత ఇల్లు ఉందా, పైసలు ఉన్నాయా. ఓకే, నాకెందుకు ఇవ్వరు, నాకు పైసలు. నీకు నిజంగా చెప్తున్నా భాయ్ సాబ్,
ఇదే మాట చెప్తా. మరి అంతే. నా ఫ్రెండ్ ఉన్నాడు నా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి సాయి. వయ్యా యు నో వన్ థింగ్, ఆనిముత్యం అంటే ఆనిముత్యం సే నా ఏజ్ 35 years. హీ డోంట్ హ్యావ్ హ్యాబిటెట్. సోంపు తిన్నాడు, మందు కూడా మాట్లాడలేదు, సోంపు తిన్నాడు. పొద్దున్న లేస్తే మాంకాళమ్మ గుడికి పోతాడు. ఈరోజు సండే రోజు నాన్ వెజ్ తిన్నాడు, మండే రోజు తిన్నాడు. ఏ రోజు తిన్నా ఈరోజు శివుడు, ఈరోజు హనుమంతుడు అంటాడు. స్టేటస్ లో దేవుని చూసిన నేను కూడా నా నంబర్ నా దగ్గర ఉంది కదా. నీసు ముట్టాడు, ఎప్పుడు 24 hours డివోషనల్ పాజిటివ్ మాట్లాడుతుంటాడు. పొలిటికల్ అనలైజ్ చాలా మంచిగా ఉన్నాడు. చాలా కష్టపడి, మళ్ళీ చెప్తున్నా భయ్య, చాలా కష్టపడి యాజ్ ఆఫ్ నౌ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఏ బిజినెస్ మ్యాన్ సంపాదించే సంపాదన తన కష్టం మీద ఈజ్ అ కాంట్రాక్టర్, ఈజ్ అ గుడ్ కాంట్రాక్టర్, గుడ్ డెవలపర్, మంచిగా సంపాదించుకున్నాడు. ఆరామ్సే జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు, సంతోషంగా ఉంది. ఒక అక్క పెళ్లి చేసిండు, ఒక చెల్ల పెళ్లికి ఉంది అనుకో. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫాదర్ 2 years బ్యాక్ ఫాదర్ చనిపోతాడు. ఇక్కడ వరకు బాగుంది, సక్సెస్ఫుల్ ఉంది. కానీ ఒక్క విషయంలో బాధపడుతుంది భయ. మొన్న అడిగాను ఏంది భయ అంటే, రోహిత్ భాయ్ నువ్వు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నావు, నీకు మంచి వైఫ్ దొరికి, నీ వైఫ్ చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అలా ఇలాంటి అమ్మాయి కూడా నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. నీ పిల్లలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నాకు కూడా ఇలాంటి పిల్లలు బాగుంటారని. ఈ టైంలో మా అమ్మ ఏజ్ అవుతుంది, మా అమ్మకు తోడు ఉండాలి. నా పర్సనల్ కన్నా నా అమ్మాయి ఇంపార్టెంట్ అన్న. 35 అన్న, ఇంకా ఇప్పుడు ఏందన్న 35 అంటే 30 ఏళ్ళ అమ్మాయి వస్తుంది. సార్ ఏదైనా నా సొసైటీ కోసం దేనికోసం పెళ్లి చేసుకోవాలి. కానీ అమ్మాయిలు ఏమడుతుంది తెలుసా అన్న, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటలేరు. అంటే నువ్వు హ్యాబిట్స్ గురించి అడగట్లేదన్న, ఏమడుతుంది తెలుసా, నువ్వు సాఫ్ట్వేర్వా, రైట్, యాన్యువల్ ప్యాకేజ్ ఎంత, ఇయర్లీ ప్యాకేజ్ ఎంత, సోషల్ డ్రింక్ నాకు యాక్సెప్టబుల్, నువ్వు ఏమనగా నాకు సంబంధం లేదు. నీకు సొంత ఇల్లు ఉందా, గుణవంతుడు నువ్వు అన్నావు కదా ఆనిముత్యం. గుణవంతుడు కాదు, మీ ధనవంతుడు కావాలి. మీ ఫ్రెండ్ ఏమన్నారు, ఆనిముత్యం అన్నారు. ఆనిముత్యం నగల్లో బాగుంటది, మొగుడులా బెడ్రూమ్ లో బాగుండదు. కాదు, ఎవరికి ఇష్టం లేదు. ఈ మధ్య అమ్మాయిలకి, పేరెంట్స్ కి, ముఖ్యంగా పేరెంట్స్ కానీ అమ్మాయిలకు కానీ కావాల్సింది గుణవంతుడు కాదు, ధనవంతుడు. ఎవ్రీథింగ్ సెక్యూరిటీ. నో పేరెంట్స్ టెక్నికల్లీ 50% గుణవంతుడు, 50% మా అమ్మాయిని ఎట్లా పోషిస్తాడు, ఇది ఉంటుంది. యంగ్స్టర్స్ కి అట్లా లేదు, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా లేవా కథం. సో నాకెందుకు పిల్లని ఇయర్ భయ, నాకు అర్థం కాదు. పిల్లని ఉత్తగానే ఇస్తారు, కానీ నేను ఎందుకు చేసుకోవట్లేదు అంటే, లివింగ్ విత్ మీ ఇస్ ఎట్లుంటుంది అంటే మిలిటరీలో బతికినట్టు ఉంటుంది, కష్టం. నో వన్ కెన్ అడ్జస్ట్ విత్ మీ, దట్ ఈస్ వై ఐ డెంట్ మ్యారీ. కాదు, నేను చెప్పింది కరెక్ట్ గానే కాదన్నా. నేను చెప్పింది అమ్మాయిలు, ఇప్పుడు నేను ఉన్నా భయ, ఐమ్ సో లక్కీ, నా సక్సెస్ఫుల్ ఎందుకు సక్సెస్. I'll show you one reel to you. చూసినా రీల్ ప్రాపర్టీస్. మరి అబ్బాయిల అమ్మా నాన్నలు జేబులు కొట్టుకొస్తున్నారు అనుకుంటున్నారు, బ్యాంకీలు కన్నాలు వేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ పొలంలో దున్నుతున్నారు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ప్రాపర్టీస్, హైదరాబాద్ లో ఉంటున్నాం, అమెరికాలో ఉంటున్నాం అంటే సొంతంగా ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, లగ్జరీ లైఫ్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, లక్షల్లో శాలరీలు ఉన్నాయా. మరి ఇవన్నీ చేసుకుంటున్నారు, బానే ఉంది. వీళ్ళిద్దరు బెడ్రూమ్ లో ఫేడ్ అవుట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు? 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే బెడ్రూమ్ లో ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇక్కడ ఇద్దరు అవుతున్నారు, అటు అమ్మాయే కాదు ఇటు అబ్బాయే కాదు. ఫస్ట్ పిల్లలు పుడతలేదు అమ్మాయిలకి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్లే కానీ భయ్యా. ఫస్ట్ పిల్లలు పుట్టకుండా పర్లేదు, ఎందుకంటే ఐ టెల్ యూ వన్ థింగ్, నువ్వు అదృష్టవంతుడు అయిపోయింది. యూ మేడ్ యువర్ డిసిషన్. నేనెందుకు ఇప్పుడు నేను పిల్లలు ఎందుకు వద్దు అనుకున్నాను. సరే నేను పిల్లలకి అంట, రేపు వరల్డ్ వార్ రాదని నువ్వు గ్యారంటీ ఇస్తావా, చెప్పగలుగుతావా అది నాకు? రేపు ఇంకో COVID-20 రాదని చెప్తావా, గ్యారంటీ ఇస్తావా? సో లైఫ్ దేస్ నో రాబోయే, మనమే ఇట్లున్నాం, నీ అమ్మ పొల్యూషన్లు, దగ్గులు, ఈ అమ్మ ఏమైతుందా ప్రపంచంలో అని. ఫ్యూచర్లో వరల్డ్ వార్స్ రావచ్చు, ఏమన్నా రావచ్చు. అసలు ఈ ప్రపంచంలోకి ఎందుకు ఆ పిల్లల్ని తెచ్చేది? మీ సాయన పరిస్థితి ఏంటంటే దేవుడి పైన భారం వేసేయాలి అంతే. రోడ్డు కాదు అమ్ముకోవాలట్రా. లేదంటే అమ్మాయిలకు కావాల్సింది, మీ సాయన అమ్మాయిలకు కావాల్సింది గుణవంతుడు కాదన్న, ధనవంతుడు. అది నా సాయన చూస్తాను. 100%. ప్యాకేజ్ లో సేఫ్టీ ప్రికాషన్, ప్యాకేజ్ ఏం చేసుకుంటావు పైసా, నీ హెల్త్ బాగుందా చూసుకో, నువ్వు వాడు మొగతనం ఉన్నాడా చూసుకో, వాడు హ్యాబిట్స్ ఏందో చూసుకో, వాడు కేరింగ్ గా చూసుకుంటా తెలుసు. అంటే వాడు కేరింగ్ గా చూసుకుంటే సంబంధం లేదు, వాడు మొగోడైతే లెట్ మీ ఫినిష్ పైసా. అరే నీకేం తెలుసా, నువ్వు పెళ్లి సంబంధం లేదు, నీకు పెళ్లి తెలియదు,
ఆడవాసం చూసినో లేవో నీకు తెలియదు కానీ నేను చెప్తాను మా అన్న ఐ వాజ్ ఎమోషనల్ కనెక్టెడ్ టు మై ఫ్రెండ్ ఐ వాచింగ్ డెక్లేర్ నేను రోజు చూస్తున్నాను దోస్తు అరే మా వాడు ఎంత బాధపడుతున్నాడన్నా బాధపడింది ఏం తెలుసా అరే వాడి క్యారెక్టర్ తప్పు ఉంటే నువ్వు పాయింట్అవుట్ చేయాలి వాడు ఆర్థికంగా లేదు అంటే నువ్వు పాయింట్ చేయాలి అంత గుణవంతుడు కాకపోతే నువ్వు పాయింట్ చేయాలి అరే యూ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ మ్యాన్ అరే ఇంత మంచి లక్షణం ఉన్న అబ్బాయికి కాలు ఎందుకు వద్దంటారు తెలుసా నవ్ డేస్ పేరెంట్స్ కి కావాల్సింది అమ్మాయిల తరపున కావాల్సింది ఏంటిది ఇయర్లీ ప్యాకేజ్ లో వాడు యుఎస్ ఉంటే అంటే యుఎస్ సంబంధం ఫారెన్ సంబంధము ఇయర్లీ ప్యాకేజ్ ఎంత జాబ్ చేస్తున్నాడా మరే మావాడు తెలియని పైసా చాలా మంది సాయన్ననే కాదు వాళ్ళు ప్యాకేజ్ మించి సంపాదిస్తున్నా వాడు నెలంతా కొట్టించుకుంటే వాడు ₹1,00,000 సంపాదిస్తాడేమో సాయన్న కాదు నీలోఫోర్ లో పరిస్థితి అన్న సాయన్న డైలీ నీలోఫోర్ లో 10,000 ఎగిరేస్తుండు నెలకు 30 రోజులు ఉంటే నెలకు 3 లక్షలు ఎగిరేస్తుండు నెలంతా కొట్టించుకుంటే ఇంటర్వ్యూ క్రాస్ అయిపోతున్నా నెలంతా కొట్టించుకుంటే 1,00,000 2 లక్షలు వస్తుందేమో మళ్ళీ సాటర్డే సండే ప్రెషర్ ఫుల్ లైఫ్ అని అమ్మ బయట తీసుకుపోతే ఐ వాస్ టైర్డ్ అంటుండు కానీ మా అన్న డైలీ ఎంజాయ్ చేసుకుంటా కాలు నీలోఫోర్ లో కూర్చొని 10,000 ఎగిరేస్తే నెలకు 3 లక్షలన్నా 10,000 ఎగిరేస్తే అంతే అది కాదు ప్యాకేజ్ ఏం పెట్టుకుంటారా అన్న ఏం చేసుకుంటారా పైసలు ఎడబెట్టుకుంటారా అరే వాడి క్యారెక్టర్ చూడండి బాస్ వాడి హెల్త్ చూడండి బాస్ వాడి నేచర్ చూడండి బాస్ వాడి ఫ్యామిలీ చూడండి బాస్ నో వన్ కేర్స్ వాడి హ్యాబిట్స్ చూడండి బాస్ నో వన్ కేర్స్ సంబంధమే లేదు ఐఎమ్ సో లక్కీ బాస్ నా క్యారెక్టర్ గలీజ్ ఉన్నా కాడా నా భార్యను మార్చింది బాస్ ఐఎమ్ సో హ్యాపీ అరే నా ఒకప్పుడు అమ్మాయిని చూస్తే ఇట్లా చూడాలనిపిస్తుంది ఇప్పుడు నా అమ్మాయిని చూస్తే చల్ నా నేను నిన్ను కలిసిన ఫస్ట్ డే చెప్పినట్టున్నా యువర్ సో లక్కీ వెరీ లక్కీ ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు సరే మమ్మీ డాడీలు తిడతారు అది కామన్ తిట్టించుకోకపోతే మన బతుకు వేస్ట్ మనం ఏం చేయట్లేదు అని అర్థం ఇప్పుడు మా డాడీ నన్ను తిట్టలేదు అనుకో చిన్నప్పటి నుంచి అంటే ఆమె యూజ్లెస్ ఫెలో మనం అల్లరి చేస్తేనే వాళ్ళు తిడతారు అల్లరి చేయాలి మనిషి అనేవాడు కానీ వాట్ యు సజెస్ట్ అలా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా నో మ్యారేజ్ నో మ్యారేజ్ యు ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్ see that is your you ask me the same question to me man what do you think love marriage is good or arranged marriage నా సజెషన్ తీసుకుంటే యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం లేకుండా అమ్మా నాన్నలు మనకన్నా బెటర్గా ఆలోచిస్తుంటారు పేరెంట్స్ మనకన్నా బెటర్గా ఆలోచిస్తారు తొందరపడి ఇన్స్టెంట్ లవ్లో లేకపోతే ఫిజికల్ అటెన్షన్ తోట ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా లవ్లు ఎక్కువైపోతున్నాయి ఉదాహరణకి షార్ట్ కట్ ఇప్పటి వరకు నువ్వు ఎగ్జాంపుల్ చెప్పినావు కదా ఇన్స్టాలో కలిసి ఇన్స్టాలో తీసుకుంటారు ఇన్స్టాలో వేసుకుంటారు ఇన్స్టెంట్ లోనే కొలాప్స్ అయిపోతుంది లైఫ్ కొలాప్స్ అవ్వట్లేదు డివర్స్ అవ్వట్లేదు సూసైడ్లు అవుతున్నాయి ఉదాహరణకి అన్నా మన మహేష్ ఉంది కదా కెమెరా మహేష్ వాడు బండి పట్టుకున్నారు వాడిని పట్టుకుంటే 1-2 క్షణాలంటే యాక్సెప్ట్ చేస్తారన్న బండి నెంబర్ ప్లేట్ లేకపోతే ఏం లేవు ఇది పెట్టలే సీజ్ చేసేస్తారు కదా డైరెక్ట్ బంజాల్స్ పిఎస్కి పోయారు నీకు అప్పుడు ఫోన్ కలిపిన అన్న నీకు ఫోన్ కలిపితే ఐ థాట్ మీరు ఏదో సాంగ్ షూట్ లో ఇక్కడ ఉన్నట్టున్నారు అయితే నేను ఇమీడియట్ గా పిఎస్కి పోయినా పిఎస్కి పోతే అన్న పిఎస్కి నువ్వు ఏ కార్లో వచ్చినావు ఏదో చూడరు నువ్వు పిఎస్ లో పడితే ఇది దొంగతనం చేసి లంగతనం చేసి అనుకున్నా అయితే నేనేం చేసి ఇమీడియట్ గా మాస్క్ కొనుక్కో హాస్పిటల్కి వస్తే నేను ఏమనుకుంటారు పేషెంట్ నేను మాస్క్ కొనుక్కొని పోయినా ఎస్ఐ గారితో మాట్లాడాలని పోతుంటే ఎస్ఐ గారు నేను డైరెక్ట్ మన ఎస్ఐ కర్ణాకర్ సార్తో ఫోన్ చేయించేసరికి రోహిత్ ఏదో ఒకటి చేద్దాంలే ఫస్ట్ బండి ఇడిపించే బాధ్యత నేను చూసుకుంటా అన్నాడు ఆఫ్ కోర్స్ తప్పైనా కూడా నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడి రిక్వెస్ట్ చేసి వేపిస్తా అని ఎస్ఐ గారితో మాట్లాడి బయటకు వస్తున్నా మహేష్ తోటి అక్కడ ఒక అబ్బాయి నన్ను చూసి గుర్తుపట్టి అంకల్ చూశాను నన్ను చూసి లైక్ హాయ్ రోహిత్ భయ్ అనేసరికి నేను ఎస్కేప్ అవుతున్నా వీళ్ళని ఫోటో అడుగుతారేమో అది అని ఆ టైంలో నన్ను ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ ఉంది అంకుల్ ఆటో డ్రైవర్కి ఎట్లా గుర్తుపడతాం అన్న పక్క గుంజుకొని అన్న బాగున్నారా అన్న మాట్లాడుతున్నా అన్న చెప్పండి అన్న అంటే అన్న నేను అభిమాని ఇంటర్వ్యూస్ అంటే సరే అని చెప్తున్నా అన్న 1 minute అన్నాడు ఏంటి అంటే ఈజ్ అన్ ఆటో డ్రైవర్ వాళ్ళ కూతురు షీ జస్ట్ 17 or 18 years ఇంటర్మీడియట్ వాళ్ళ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసినాడు మా భార్య ఇళ్ళలో పనిచేస్తుంది నేను ఆటో నడుపుతాను కిరాయి ఇంట్లో ఉంటాను బతుకు దేని కోసం హైదరాబాద్కి వచ్చాను నేను ఇక్కడ నేను నాలాగా నా భార్యలా కాకూడదు నా బిడ్డ ఒక్కగానొక బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పేసి నా స్తోమత మించి సెయింట్ మేరీస్ లాంటి కాలేజీలో నేను చదివిస్తే ఆమె ఏం చేసింది ఫోన్ కూడా కొనిస్తే అందరితో పాటు ఫోన్ ఉండాలని చెప్పేసి వాళ్ళ స్తోమత దగ్గర ఫోన్ కొనిస్తే ఆ ఫోన్లో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక యాప్ పెట్టుకొని ఒక అబ్బాయిని లవ్ చేసింది అబ్బాయి లోకల్ కాదు నా లోకల్ ఇస్ ఫ్రమ్ సంగారెడ్డి ఇద్దరు సోషల్ మీడియా అటాక్ అయిపోయింది ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ బాధ ఏంటి పేరెంట్స్ మీద కేసు వేసింది నన్ను బలవంతం పెడుతురు వాళ్ళ పేరెంట్స్ ఏంది అయ్యో నా బిడ్డ అంటుంటే లేదు నాకు ప్రాణహాని ఉంది నా తల్లిదండ్రులతో బేసిక్ థింగ్ అది నేను వెళ్ళి నేను మళ్ళీ ఎస్ఐ గారితో మాట్లాడితే సార్ టైం ఇవ్వండి పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పియండి అంటే ఆ అమ్మాయి నేను మేజర్ అని చెప్తుంది నేనేం చేయట్లేదంటే మళ్ళీ నేను వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ అమ్మాయితో నేను మాట్లాడే ఛాన్స్ లేదు ఏదో విధంగా విడిపించిన
ఇప్పించిన అప్పటి వరకు అయితే విడిపించిన తర్వాత లైఫ్లో ఉంటుందో ఉండదో తెలియదు. 100%. సో ఇలాంటి ఇష్యూస్ ఇజ్రాయల్ లవ్ చేసినారు భయ్యా. ఇప్పుడు గుర్తుపెట్టుకో బ్రదర్, ప్రేమలో ఉన్న వాళ్ళతో గోడతో మాట్లాడడం ఒకటే. వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు నువ్వు ఇది కాదు అది కరెక్ట్ అని వినరు. ఆ స్టేజ్లో చెప్పినా కదా, గుడ్డు పెట్టే కోడికి గుద్ద నొప్పి తెలుస్తాను, ఆ తర్వాత వాళ్ళకి బిలీవ్ ఆర్ నాట్, నేను మస్తు మంది లవ్ చేసిన. ఈ పేర్లు చెప్తే గలీజ్ ఉంటుంది, మా భార్య చెప్పుతో కొడుతుంది, చెప్పులతో కొడుతుంది. కానీ భగవంతుడు ఫెయిల్ చేసినా నయమైందన్న, లేకపోతే దరిద్రం చుట్టుకునే నన్ను. ఎందుకంటే మన నరసింహారెడ్డి ఇలాంటి స్టోరీలు అన్న మనకి. నా లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండకపో, సెక్యూరిటీ ఉండకపో, అర్థం చేసుకుంటారు. అందరు తొందరగా పెళ్లి చేసుకుంటారు, తొందరగా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే సార్ భయం ఉంటుంది. నువ్వెంత సంపాదిస్తా నేను ఎంత సంపాదిస్తున్నా అంటారు. మర్యాద ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. అదే అరేంజ్ మ్యారేజ్లో యూ విల్ గెయిన్ ద రెస్పెక్ట్. నీకు ఏ సమస్య వచ్చినా కూడా తల్లిదండ్రులు చూసుకుంటారు. భయంతో, భక్తితోటి, రెస్పెక్ట్ తోటి లైఫ్ లీడ్ చేస్తుంటారు. అది అరేంజ్ మ్యారేజ్ గొప్పతనం. లవ్ మ్యారేజ్లో అట్లా ఉండదు. నువ్వు చేసుకున్నావు, నీ కర్మ అని తల్లిదండ్రులు తెస్తారు. నువ్వెంత అంటే నేనెంత అంటారు, నీకు ఈక్వల్ ఉంటే నేను ఈక్వల్ అనుకుంటారు. అది మధ్యలో కొలాప్స్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అరేంజ్ మ్యారేజ్ ఇస్ మోర్ బెటర్ దెన్ లవ్ మ్యారేజ్. దాంట్లో అరేంజ్ మ్యారేజ్ లో కూడా కూలిపోయి ఉంటాయి, కొంపలు కూలిపోయి ఉంటాయి. అవి అది దేర్ 90%. సింపుల్ గా అడుగుతా, ప్లేట్లో ఏముండాలా? అన్నం ఉండాలి, ఫుడ్ ఉండాలా, రైట్? నీ బ్యాంక్లో ఏముండాలా? పైసలు ఉండాలా. నీ కార్లో ఏముండాలా? పెట్రోల్ ఉండాలి, రైట్? నీ ఇంట్లో ఏముండాలి? మనశ్శాంతి ఉండాలి. If there is no peace in your house, it will never be a home అని తనీష్ రెడ్డి క్వైట్స్ అయినా దాని కోట్స్ రాసుకుంటా. రాసుకోండి. ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే మంచి భార్య ఉండాలి, మంచి మనుషులు ఉండాలి. అది భార్య కానీ తల్లిదండ్రులు కానీ. నీకు భార్య లేదు కాబట్టి నీకు ఆ ఫీల్ తెలుస్తుంది బాస్. భార్య ఉన్నాడు అన్న, నేను ఒకటి చెప్తా. అరే ఈ నా కొడుకులు భార్యల బాధ ఆల్రెడీ ప్రపంచంలో భార్య లేదు అంటున్నావు ఒకటి. ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో ఉంది దరిద్రం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవుట్ సైడ్. ఐఎమ్ టాకింగ్ ఆన్ మై పర్సెప్షన్, నాట్ యువర్స్. ఓకే, ప్రపంచంలో చాలా టెన్షన్లు ఉన్నాయి. అక్కడ టెన్షన్, ఇక్కడ టెన్షన్, ట్రాఫిక్ లో టెన్షన్, అన్ని టెన్షన్లు. ఎవడన్నా బుద్ధున్నోడు అది తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెట్టుకుంటాడు అన్న. అందుకనే పెళ్లి అది బుద్ధి లేని వాళ్ళకి తెలుస్తుంది అన్న. అది మాకు బుద్ధి ఉంది కాబట్టి అది బుద్ధి లేని వాళ్ళకి అన్నా. యూ డోంట్ నువ్వు ఈ అన్న 7 planets ఉంటాయి చూసినావు. ఎర్త్ ఇస్ అ ప్లానెట్. 9 అన్నారు, ఇప్పుడు 14 అంటారు, 17. నేను ట్రోల్ అయితేనేమో 7 planets అన్నా. నేను చదువుకున్నాను, ఐ డన్ మై మాస్ కమ్యూనికేషన్స్, మళ్ళీ ట్రోల్ అవుతున్నామో. సో ఒకటి రోహిత్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఫైనల్లీ, మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్నా అంటే షార్ట్ గా చేసుకోవాలా చేసుకోవద్దా అన్న? ఎందుకు అనేది వద్దు, కారణం చేసుకోవాలా చేసుకోవద్దా? మీరు చేసుకోండి, మీరు కాదే జనరల్ పబ్లిక్. ఓకే అన్న, నేను ఒక పబ్లిక్ నేను మెసేజ్ ఇస్తాను. ఎందుకంటే నేను తనీష్ అమ్మాయి తిరుగుతున్నా కాబట్టి నేను కూడా ఇవ్వాలి కదా. ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి లైఫ్ ఎండ్ చేసుకుంటారు. నేనేమన్నానంటే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. కానీ ఎండ్ అయితే ఉంటుంది. ఎండ్ ఎక్కడ ఉంటుంది? పెళ్లితో ఉంటుంది, రైట్? ఈ అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి నీకు అమ్మాయి కాకపోతే ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్. నీకు ఇంకో అమ్మాయి దొరకకుండా వాళ్ళే నేను వెతుక్కుంటారు. సమాజం ఆల్టర్నేట్ ఉంటుంది అన్న. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్టర్నేట్, ఎవ్రీథింగ్ ఇస్ అ చాయిస్. నువ్వు చూస్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఈ అమ్మాయి పోయిందని చెప్పేసి ఇదే అమ్మాయి లైఫ్ అనుకో నువ్వు సూసైడ్ చేసుకోవడం బాగాలేదు. నువ్వు ప్రెజర్ఫుల్ లైఫ్ తీసుకోవడం అవసరం లేదు. నువ్వు బార్ల రెంట్లు కట్టే అవసరం లేదు. నువ్వు బార్ల దాకా అవసరం లేదు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఎగ్జాంపుల్ నేనే అన్నా, ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి. హౌ మెనీ గర్ల్స్ డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్? కుల్లం కుల్ల అంటావు కదా, తొడగొట్టి చెప్పాయి ఓపెన్ గా. నిజంగా కుల్లం కుల్ల అయితే ఇప్పుడు టీవీ ముందు చెప్పు, సారీ కెమెరా ముందు చెప్పు. నా వైఫ్ చూస్తే ఇంటర్వ్యూస్ పెద్ద అంటే 2 దబాలు పడతాయి. చెప్పు, ఎన్ని లవ్ స్టోరీలు అండి? పేర్లు అనవసరం. హౌ మెనీ? మా అత్తగారు చూస్తా, మా మమ్మీ లైట్లే అయిపోయింది. ఇంకా ఇంత దూరాగా వచ్చి ఒలింపిక్ అక్కడితే. అరే నేనే Feb 14 పుట్టి న్యాయం చేస్తున్నా అంటే బర్త్డేకి చేతుల మీద అప్రాక్సిమేట్లీ ఏమనుకున్నా పర్లేదు. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా మ్యారీడ్ అన్న. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, దే హ్యాపీ మ్యారీడ్. నీకు ఎట్లా తెలుసు అన్నా? నువ్వు పంచాయతీ పెడతావు నువ్వు. అంటే ట్రాకింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆబ్వియస్లీ మ్యారేజ్ అయి ఉంటుంది కదా అన్న. అయి ఉంటది కదా, దేర్ హ్యాపీ అంటే నీకు కన్ఫర్మేషన్ గా తెలుసు సార్. ఏదో ఒకటి అన్న, వాట్ ఎవర్. వాళ్ళు రోహిత్ సక్సెస్ గా, నేను అమ్మాయిలు కారణాలు చెప్పాను. విడిపోయినాం. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్, నా 5 గర్ల్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ దే ఆర్, 2 years నా లైఫ్లో ఉండే లవ్ స్టోరీ. వాళ్ళందరూ నిజంగా హ్యాపీగా ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. నాకెట్టే తెలుసు? నాకు చెప్తారు కాబట్టి.
నాకు నీకెట్లా తెలుసు? టచ్ లో లేరన్న, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే ఇది హైలైట్ అబ్బా మొత్తం ఇంటర్వ్యూకి. ఒక మాట ఇప్పుడు అట్లా నా చెస్ట్ ఇట్లా కోల్డ్ వాటర్ వేసిన ఫీలింగ్ వస్తుంది అన్న. ఒకటి వాళ్ళు కారణాలు ఏదైనా పోయినాం, బట్ ఐఎమ్ సో హ్యాపీ అన్న. పాజిటివ్ పాయింట్ వస్తుందన్నా. ఒక కొడుకు పోతే ఇంకో కొడుకు ఉంటాడు, ఇంకో తమ్ముడు, ఇంకో చెల్లి ఉంటుంది. యూ కెన్ మేక్ బేబీస్. వాళ్ళు మేక్ చేయకపోయినా కూడా తమ్ముడు కొడుక, అన్న కొడుకు, కొడుకు కొడుకే. whatever I'll tell you, if there are people who lost a baby, they made one more baby, but you cannot make your parents again. సో పేరెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ కి ఆల్టర్నేట్ లేదు, అమ్మాయిలకి ఆల్టర్నేట్ ఉంది, చనిపోతే భార్యకి ఇంకో ఆల్టర్నేట్ ఉంటుంది అన్న. ఇంకొకటి మరి వద్దులే, అది పార్ట్ 3లో వేసుకుందాం. ఓకే, సో నేను ఏం చెప్తాను అనుకుంటున్నా బాస్, నాకు అమ్మాయిలు మిస్ అయినందుకే, లవ్ ఫెయిల్యూర్ అయినందుకే నాకు బ్యూటిఫుల్ వైఫ్ దొరికింది. మీకు కూడా అట్లనే దొరుకుతారని నేను సో ఇది అందరు బాగా అండర్లైన్ చేసి వినాలి ఇది, ఎందుకంటే రేపు కవరప్ చేసుకోవాలంటే మీ వైఫ్ దగ్గర మిస్ అయినందుకు ఈమె దొరికింది. గుడ్. అన్న నిజంగా అన్న. సో ఇఫ్ అట్ ఆల్ ఐ గెట్ మ్యారీడ్, ఐ విల్ మార్క్ దిస్ లైన్, ఐ విల్ నో హౌ టు యూస్. అవన్నీ పోయినాయి కాబట్టి నువ్వు వచ్చినావు నా లైఫ్ లో. కానీ అన్న ఈ మాట నా వైఫ్ కూడా చెప్పిన, చెప్తా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళిపోయినందుకే నాకు లైఫ్ ఏంటి, లవ్ ఏంటో నాకు అన్న, జీవితం మీద విరక్తి చెందడానికి పెళ్లి చేసుకున్నా. కానీ విరక్తి చెందిన పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు నువ్వు ఎప్పుడైనా ఒక కన్స్ట్రక్షన్ సైట్కి పోయినావు? పోలే. కన్స్ట్రక్షన్ సైట్లో గట్టి కొట్టి సిమెంట్ అని తిరిగిన తర్వాత సున్నం రుద్దుతారు. అవునవును. అది ఎంత రుద్దినా ఆ గాయం తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఎంత కవరప్ చేసినా నువ్వు ఎట్లా తెలుసుకున్నావు, నీకు ఎట్లా తెలుసు అనేది పాయింట్. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలని గొప్పగా చెప్పుకునేటోడు పిరుకోల్లాగా ఇన్స్టాగ్రామ్లో నా పుణ్యమా అంటూ, రోహిత్ పుణ్యమా అంటూ నీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిరు కేవలం ఒక డైలాగ్ తోటి. నువ్వు ఎందుకు కామెంట్లు బంద్ చేసుకుంటావు? ఫస్ట్ థింగ్ ఒకటి, పత్తి అంటే తెలుసా నీకు? కాటన్. కాటన్ ఎక్కడ వాడతారు ఎక్కువ? అది చోళలా. కరెక్ట్. అట్లనే ట్రీట్మెంట్ కూడా వాడతారు. బయట చాలా దరిద్రం ఉంది. ఓకే, దిస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఐ విల్ టెల్ యూ. కమింగ్ టు కమెంట్స్ అడిగినావు ధైర్యం లేదా అని. మెయిన్ పాయింట్ ఏంటంటే కమెంట్ సెక్షన్ ఎందుకు క్లోజ్ చేస్తా అంటే, ఫస్ట్ రెండోసారి జైలుకి పోవాల్సిన అసలు ఇంట్రెస్ట్ నాకు లేదు. ఒకసారి పోయి వచ్చినా ఫ్రీ మర్డర్ చేసిపోవాలని నాకు లేదు, ఎందుకంటే కింద ఏదేదో రాస్తారు. ఇంకోటి, కమెంట్ సెక్షన్ వేరేవి చూస్తూ ఉంటా. పవన్ కళ్యాణ్ జుట్టు బాగాలేదు, మోదీ గడ్డం బాగాలేదు, సచిన్ 6 బాగాలేదు, మా గవర్నమెంట్ పరిపాలన బాగాలేదు. ఏంది 100 రూపాయలతోటే, 100 రూపాయలు రీఛార్జ్ తోటి వాడు డిసైడ్ చేస్తాడు. ఒక సూపర్ స్టార్ జుట్టు బాగాలేదంట, ప్రధాని గడ్డం బాగాలేదంట, సచిన్ టెండూల్కర్ బెస్ట్ క్రికెటర్ క్రికెట్ బాగాలేదు, ఆ పరిపాలన బాగాలేదంట. కమ్మని చెప్పిండి. కౌన్సిలర్ కాలేడు వాడు, ముఖ్యమంత్రి మీద కమెంట్లు వేస్తాడు. ఎందుకు? 100 రూపాయలు రీఛార్జ్. రేపు ఆధార్ కార్డు రూల్ తీసుకురండి కమెంట్ సెక్షన్కి. నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే నీ ఆధార్ ఉండాలి. ఫాలోవర్స్ కాదు, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పడిపోతాయి మొత్తం. ఇట్లా రోడ్డు పోను కూడా పోడు. అంతే. అనానిమస్గా ఏమైనా చెప్పుకోవచ్చు, తిట్టుకొని సాటిస్ఫై అయిపోతుంటారు. రమ్మని చెప్పు. ఒకటి నాకు మెసేజ్ పెట్టిండు, అరే నువ్వు కమెంట్స్ బంద్ చేయి, కమెంట్స్ ఓపెన్ చేసి నాకు చూపియను. నువ్వు ఆధార్ కార్డు పెట్టి నీకు అన్ని చూపిస్తా అన్న. అది డిలీట్ చేసిండు, బ్లాక్ చేసిండు నన్ను. సో ఇఫ్ ద గవర్నమెంట్ పుట్స్ అ రూల్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఆధార్ కార్డ్, యువర్ ఐడి ప్రూఫ్ బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ సోషల్ మీడియా, యూ విల్ సీ హౌ ద సోషల్ మీడియా విల్ కొలాప్స్ within 48 hours across the country. You are right. అన్న పాజిటివ్ కన్నా నెగిటివ్ ఉంటుందన్న. నెగిటివ్ ఉంటుందన్న. నెగిటివ్కి ఎక్కువ అటెన్షన్. ఇందాక చూడు, నువ్వు ఫోన్ చేసినావు మీ ఫ్రెండ్కి, ఏమన్నాడు? అంతే. నెగిటివ్. ఒకటి చెప్తా, నేను డ్యాన్స్లు, ఫైట్లు, జిమ్నాస్టిక్లు చేసి ఫైట్లు చేసి కష్టపడ్డా. ఒక్క ఇంటర్వ్యూ తోటి వై డిడ్ ఐ గో ట్రెండింగ్? ఆ ఇంటర్వ్యూ మొత్తంలో ఎంతో మాట్లాడినాను, మంచిగా మాట్లాడినారు. ఒక్క మాట, నువ్వు మందు తాగలే, నువ్వు సిగరెట్ తాగలే, మొడగొడని పెట్టినావు మంచిలాగా నెగిటివిటీ చల్లరా ఆజ్కల్. నేను నమ్మేటోండి కాదు నెగిటివ్ చెల్తా అని, నా ఇంటర్వ్యూ తర్వాత నమ్ముతున్నా అన్న. జనాలకు అదే కావాలి. యు ఆర్ రైట్ అన్న. సి బాస్, రీఛార్జ్ కాదన్న, ఫ్రీ నెట్ ఉండేసరికి అంతే. బేసికలీ అనానిమిటీ అన్న, అనానిమిటీ. నీ ఐడి ఎవరికి తెలియదు కాబట్టి దే విల్ సిట్ అండ్ డిసైడ్ యువర్ క్యారెక్టర్ అన్న. ఐ డోంట్ నో వై ఒక అమ్మాయిని కామెంట్ అయినా ఈ దునియా గురించి అంతే ఉందని, వాళ్ళ గురించి మనం తక్కువ. బ్రదర్ ఎవరో నన్ను బ్లాక్ చేశారు. సోషల్ మీడియా చెప్తున్నా, నేను సోషల్ మీడియాలో ఉన్నందుకు, ఈ యూట్యూబర్ గా ఉన్నందుకు, ఒక జర్నలిస్ట్ కూడా నేను సిగ్గుపడుతున్నా. నేను ఇది లైఫ్ లాంగ్ చేయను, 5 సంవత్సరాలు ఏదో పుట్టకూడి కోసం అంతే. జర్నలిజం హస్ చేంజ్ అన్నాడు. ఇది సారీ, పుట్టకూడి కోసం కాదు, ప్యాషన్ కోసం చేస్తున్నా. ఒకప్పుడు జర్నలిస్ట్ విలువలు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాయి. ఒకప్పుడు యూట్యూబ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు సోషల్ మీడియా, ఫేస్బుక్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది. దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్న. ఒకప్పుడు అన్న చాలా మంది అంటారు క్రోమ్ ఓపెన్ చేయాలి అంటే, అది క్రోమ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టా ఓపెన్ చేస్తే అదే క్రోమ్ లాగా అన్ని చెప్పేస్తుంది. అంతే, అన్ని చూపిస్తున్నాయి. న్యూస్ చదవాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు కూడా ఇట్లా ఇప్పి చూపిస్తే లైక్లు వ్యూస్ కోసం ఎంతగానో తెగిస్తున్నారు. ఆ డబ్బుల కోసం డబ్బులు ఎగరేస్తున్నారు. అంటే మనీయా ఇంకేమన్నా ఇట్లా ఎగరేస్తుర్రు, రోడ్ల మీద ఆడుతుర్రు అన్న. మొన్న ఒక తిరుమల గేట్ కాడ ఒక అమ్మాయి
ఒక సాంగ్ మీద ఆడుతుంది అంటే అది ఒక పబ్లిక్ ప్లేస్ అది తెలియట్లేదు, లేకపోతే ఇన్స్టా అంటే వైరల్ అవ్వడం కోసము ఎంతకైనా తెగిస్తున్న యువత. వెరీ 100% వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. ఇప్పుడు వైరల్ అవ్వడం నా పరువు పోతుంది. వైరల్ వల్ల భోజనం వస్తుంది అన్న, వైరల్ వల్ల నీకేమన్నా వాట్ యూ విల్ గెట్ అన్ ఆఫర్ అన్న, వైరల్ వల్ల నీకేమన్నా నీ ఫ్యామిలీకి ఏమైనా బియ్యం వస్తుంది అన్న. నేను ఇంటర్వ్యూ డిసెంబర్ లో ఇచ్చిన, డిసెంబర్ ఫెబ్ లో ఇచ్చిన. ఇట్స్ బీన్ 1 year ఆల్మోస్ట్. నీకేమొచ్చిందన్న? నథింగ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యంగ్స్టర్స్, దట్స్ ఇట్. బట్ సమ్మన్ నాకు మెసేజ్ చేసిండు, అన్న నీకు ఇట్లా అట్లా. నా పరువు పోయినా పర్లేదు, నేను యంగ్స్టర్స్ ఒకటి చెప్పాలను. నా ఇంటర్వ్యూ చూసినప్పుడు దే థాట్ ఓ గాడ్ దిస్ గై ఇస్ ఎ మిలియనర్, ఇటు కష్టాలు లేవు అవి లేవు. ఉంటాయి కష్టాలు, నాకు ఉంటాయి అందరికి ఉంటాయి, కానీ ధైర్యంగా ఉండాలి. అంటే ఇన్స్టా నేను వాళ్ళ గురించి యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఆల్వేస్. యంగ్స్టర్స్ డోంట్ బిలీవ్ వాట్ యూ సీ. ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ సెట్ యు ఆర్ వెరీ క్లోజ్ టు అల్లు అర్జున్ అని చెప్పేసి అన్న, ఫ్యామిలీ శిరీష్ అన్న. బట్ ఈసారి ఒక ఫిలిం స్టార్, ఓకే. బట్ ఈసారి నేను నీకు తెలియకుండా అడిగేది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ నాకు డిస్కస్ చేసినావు, బట్ పబ్లిక్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఈసారి ఇండియాని షేక్ చేసినాడు. ఇండియాని షేక్ చేసిన ఒక 31 ఏళ్ళ 31 years 30 years 31 years 28 years ఇండియాని షేక్ చేసిన బిష్నాయ్ బాబా సిద్దిక్ని మర్డర్ చేసిన లారెన్స్ బిష్నాయ్ సల్మాన్ ఖాన్కి ఉచ్చబోయిస్తున్నాడు, సెక్యూరిటీ పెంచుకున్నాడు. అలాంటి వ్యక్తి నీకు ఫ్రెండ్ అవ్వడం ఏంటిదన్నా? ఐ మీన్ ఇప్పుడు ఒక విషయం చెప్తా. చాలా మంది అన్న, నేను ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది ఏమన్నా తెలుసా, బిష్నాయ్ నా క్లోజు, బిష్నాయ్ నేను ఇవన్నీ తెలుసు, బిష్నాయ్కి ఏం చెడ్డ వేసుకుంటుండు, బిష్నాయ్ ఏం మంది అవుతున్నాడని చెప్పేసి కూర్చొని ఇంటర్వ్యూ చూసిన చాలా మంది. నేను 4-5 months బ్యాక్ ఇది ఇన్సిడెంట్ అయింది కదా, ఐ థింక్ దసరా రోజు చనిపోయింది కదా బాబా సిద్దిక్. చనిపోతేనే తన పేరు బయటకు వచ్చింది కదా. ఒక నెల రోజులు యూట్యూబర్స్ కానీ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెడ్డ వేసుకుని, ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, అన్నీ గుడ్డు బ్యాడ్ చెప్పినారు. కానీ జనాలకు తెలియని విషయం ఏంటంటే, బిష్నాయ్ జైలుకి పోకముందు ఒక యంగ్స్టర్ ఉన్నప్పుడు తనీష్ రెడ్డికి తెలుసు. తనీష్ రెడ్డి ఈస్ వెరీ క్లోజ్ టు హిమ్. తనీష్ రెడ్డి, హౌ డిడ్ యూ మెట్ హిమ్ బాస్? నీకు నేషనల్ ఇంటర్నేషనల్ కాదు, నువ్వు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ లాగా నువ్వు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, సారీ స్టేట్ కాదు, నువ్వు ఇంటర్నేషనల్, సారీ స్టేట్ కాదు, నేషనల్ నువ్వు. బేసికలీ ఏంటంటే, నేను ఒక చోటలో ఉంటే ఐ అట్రాక్ట్ పీపుల్. అట్ పర్టికులర్ టైమ్ వెన్ దట్ గై వాజ్ యంగ్, ఐ వాజ్ యంగ్, we met at a place, we used to be friends, we used to party and all. That was for a short time. ఆయన జర్నీ అటు వెళ్ళిపోయింది, నా జర్నీ ఇటు వచ్చేసింది. అంటే ఇట్ హస్ బీన్ జస్ట్ వై జంక్షన్. మహేష్ కొంచెం జూమ్ చేయ బేటా. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్? అరే అన్నా, ఆవలింపులు ఇస్తే పేగు లెక్క పెట్టోడి. దట్స్ ఆల్మోస్ట్ 12-13 years. ఆవలింపులు ఇస్తే పేగు లెక్క పెట్టోడి కాదు, నువ్వు 13 years back. నువ్వు యానింగ్ చేయకపోయినా కూడా నేను పేగు లెక్క పెట్టేస్తా. ఈజ్ దిస్ బిష్నా. చాలా మంది ఇది తనీష్ రెడ్డి అప్పుడు మూతి మీద మీసాడు బాయ్, మూతి మీద మీసాలు ఉన్నాయి, షేవ్ చేస్తాడు, నీతులు చెప్తుండు. కానీ ఒకప్పుడు బచ్చా కూడా నీతులు చెప్తుండే నా సామెత ఉంది. నీతులు చెప్పడానికి ఏం అక్కర్లే, దిమాగ్ ఉంటే చాలు. అన్నా నీ అమ్మ నా భార్య చెప్పుతో కొడతా అన్న, ఇవి ఇంటర్వ్యూ చేసినావా అని చెప్పి నిజంగా చెప్తాడన్నా, మా భార్య నేను చెప్పుతో కొడుతుంది అన్న. మీ భార్య నేను చెప్పుతో కొడితే ఇంటర్వ్యూ చూసినాక ఏ పూతులు సెకండ్, మీ భార్య నేను చెప్పుతో కొడితే ఇంటర్వ్యూ చూసినాక నువ్వు ఎక్కడున్నా నీ చెప్పులు ర్యాపిడో చేసి నాకు పంపి నేను తీసి కొట్టుకుంటా. Why you are so confident about that? I'm confident. I speak the truth. Yes, not the truth. I speak facts. ట్రూత్ అంటే నీ పాస్వర్డ్ చెప్పండి, నేను ఎందుకు చెప్తాను? కాదన్న, సరే ఐ స్పీక్ ఫ్యాక్ట్స్ అన్న, కాదు లాజిక్ మాట్లాడతా. లారెన్స్ బిష్నాయ్ నీకంటే తెలుసా అన్న? కలిసాం అప్పుడు. దేర్ వాజ్ అ ప్లేస్, ఐ వాజ్ ఇన్ పంజాబ్ దట్ టైమ్ జస్ట్ ఫర్ అ వైల్. ఐ వెంట్ దేర్. బేసిక్ గా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి బాడీ బిల్డింగ్ చేసుకుందాం అన్న. యూ లైక్ సల్మాన్ ఖాన్, యూ ఫాలో సల్మాన్ ఖాన్. అట్లాంటి సల్మాన్ ఖాన్ కే ఉచ్చబోయిస్తుంది కదా లారెన్స్ బిష్నాయ్. ఇప్పుడు ఉచ్చబోయిస్తున్నానే సల్మాన్ ఖాన్ ఉచ్చబోస్తుండా లేదా మనం చూడలే, జనాలు అనుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఎందుకు భయపడతాడు? ఎవరికి భయపడదే? నీకు ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? జెడ్ కేటగిరీ ఎందుకు ఇచ్చింది? ఐల్ టెల్ యూ. మొన్న అది బాస్, లెట్స్ ట్రూత్, నువ్వు లెట్స్ బి ట్రూత్. మాట్లాడతా, అక్కడికే వస్తున్నా. నువ్వు మొన్న హైదరాబాద్ లో షూటింగ్ సల్మాన్ ఖాన్ ఫలక్నామాలో ఉన్నప్పుడు నువ్వు కలిసినావా? అవును, కలిసిన. అవును, కలవడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు? చాలా ఇబ్బంది పడ్డా. అవును. మరి అప్పుడు ఎందుకు అప్పట్లో ఈజీగా వెళ్ళిపోయాడు ఫ్లాట్ లోకి. నవ్ 3-4 hours నేనే ఫోన్ లో చెప్పిన, కార్లో ఉన్నాను. దిస్ లాట్ ఆఫ్ చెక్. ఐల్ టెల్ యూ వన్ థింగ్,
ఇఫ్ నీకు భయం లేని గవర్నమెంట్ ఇస్తే నువ్వు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ అ సూపర్ స్టార్, బికాజ్ ఒక సూపర్ స్టార్కి ఏమన్నా అయితే ఇంటి ముందు గన్ మాట్లాడు. ఒక సూపర్ స్టార్కి ఏమన్నా అయితే ఇండియా విల్ బి డిక్లేర్డ్ లైక్ పాకిస్తాన్. ఓకే, టూరిజం తగ్గిపోతుంది, సేఫ్టీ దిగిపోతుంది. ఒక స్టార్కే సేఫ్టీ లేనప్పుడు మనం ఏందని? అన్న పప్పు యాదవ్ ఒక మాట అన్నాడు, నేను తలకాయ నరికేస్తా. పప్పు యాదవ్ ఈజ్ సమ్ ఫేమస్ యూట్యూబ్ లో కొట్టు. బిష్నాయ్ గురించి ఒక మాట, అన్న 24 గంటలే మాట వెనక్కి తీసుకొని ప్లీజ్ నాకు ప్రాణభిక్ష పెట్టు అని చెప్పేసి మాట్లాడాడు. సచ్ 20 ఎన్ని ఇయర్స్ అన్న బిష్నాయ్? షుడ్ బి 32, 32 నాట్ 30 బిఫోర్ 30 అన్న, బిలో 30 షుడ్ బి 30. ఉచ్చ వయసున్నా. అరే ఇట్లాంటి సరికి నీకు ఎట్లా క్లోజ్ ఉంటారన్న? సి డూడ్, అనుకున్నా ఇప్పుడు నేను నిన్ను కలిసిన, ఎట్లా కలిసిన? ఒక ప్లేస్లో మనం ఉన్నాం, అంతమందిలో నీకు ఈ తనిష్క్ ఎవరో తెలుసుకోవాలనిపించింది. సో హీ ఫెల్ట్ ద సేమ్. బాయ్ బాయ్ బొత్ దిల్దారే ఆపేది విష్ టు టాక్. లేదు బ్రో, ఇట్స్ బీన్ లాంగ్ టైమ్, ఇట్స్ బీన్ ఎ వైల్. ఐ డిడ్ంట్ ఈవెన్ టాక్ టు హిమ్. లిఫ్ట్ చేస్తారని భయపడుతున్నావా? టచ్ లో లేవు ఫోన్ లో? ఎందుకు నీకు భయం ఎందుకు లేదు? నన్ను ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? నేను ఏం చేసిన? యు ఆర్ క్లోజ్ టు బిష్నాయ్ రైట్? సో ఇఫ్ ఐఎమ్ క్లోజ్ యూ థింక్ ద డిపార్ట్మెంట్ అన్న, విజిలెన్స్ ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఎవడో వచ్చి ఒక రోజు ఆ తనిష్ రెడ్డి ఇదంట అదంట ఇది చేస్తాడంట, నేను వేసేస్తారు లోపల ఒక రోజు అంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, ఫోన్లో హిస్టరీలు తీస్తారు, అన్నీ తీస్తారు. వీడు నిజంగానే బోకా కేకా తెలుసుకుంటారు. తర్వాత ఓకే తనిష్క్ ఇస్ రైట్. నేను ఇన్ని రోజులు బయట ఎందుకున్నా? నేను అసాంఘిక కార్యక్రమాలు ఏమంటారు అవి చేయను నేను. దట్స్ వై ఐఎమ్ దేర్ హియర్. సో ద పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఒకటి చెప్తాను, 30 సంవత్సరాలు పిల్లోడు, నా దృష్టిలో పిల్లోడే అనుకుంటాను, ఉచ్చ పోయిస్తున్నాడు అన్న గ్యాంగ్స్టర్స్ ని. he's organized. Are you really proud of that your friend? This is a very big question. అంటే Are you really proud of you? నీ ఐఫోన్ ఎక్కడిది? I'm not using iPhone. సామ్సంగ్ మేడ్ ఇన్, I don't know. మేడ్ ఇన్ సమ్ జపాన్ చైనా. ఈ కెమెరా మేడ్ ఇన్ సమ్వేర్, ఈ చెప్పులు మేడ్ ఇన్ సమ్వేర్. ఈరోజు ఇండియాలో ఏదైనా ఒరిజినల్గా ఉందంటే అది హిందుత్వం ఒకటే. దాన్ని కాస్త కిస్త వాడు ఏదో ప్రయత్నం చేసి ఒక క్రియేట్ బిట్. లెట్ ఎమ్ బీ దట్ వే. అన్నా నేను థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎవరిని గురించి తప్పుగా మాట్లాడము, ఎవరిని ఇబ్బంది పెట్టాను, జనరల్ టాక్. ఇట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ, జనరల్ చాట్ ఇది. నేను ముందే చెప్పినాను, ఇంటర్వ్యూ చిన్న వాళ్ళతో చూడకూడదు, చిన్నపిల్లలు చూడకూడదు. నెక్స్ట్ చూడండి, లేకపోతే చూడకండి. చిన్నపిల్లలు చూస్తే ఇంకా బెటర్గా హ్యాపీగా ఉంటారు. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్న ఫైనల్గా నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలా? చెప్పు. ఓకే అన్న, హ్యాపీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కూడా పార్ట్ 3 మనం ప్లాన్ చేయాలి. హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లు అయినా పెట్టకండి నాకు. ఫార్వర్డ్ మెసేజ్లు, చిన్న గ్రీటింగ్స్ నేను ఎప్పుడు చేయలేదు అన్న. ఫైనల్ గా గుడ్ వర్డ్ అబౌట్ రోహిత్. గుడ్ వర్డ్ అంటే న్యూ ఇయర్ గురించి చెప్పాలనా? అంటే ఫ్యూచర్ మంచిగా విష్ చేయండి అన్న. ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ బాగుండాలని. నెక్స్ట్ ఇయర్ బాగుండాలంటే ఇగో రోహిత్, నీ టైం నడుస్తుంది. ఇప్పుడు నువ్వు కార్లో వచ్చేపోసినా అని కార్ స్టార్ట్ అయి నడుస్తుంది. దట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ రైట్ నో. నీ టైం బాగున్నప్పుడు నువ్వు ఏది చేసినా నడుస్తుంది. యువర్ యూరిన్ ఆల్సో ఇస్ లైక్ ఫైర్, పెట్రోల్ అండ్ డీజిల్. సో ఎంజాయ్, యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఇయర్. వచ్చేపోసినా కూడా పెట్రోల్ అవుతుంది అంతే, 100%.